British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. గరుడ పురాణం అయితే మనకు చాలామంది చెప్తూ ఉంటారు, మనం చేసే తప్పులను బట్టి మనకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ కూడా గరుడ పురాణంలో క్లియర్గా రాసుంటుంది అని చెప్పి. ఇంకొకటి, చనిపోయిన వారి దగ్గర మనకు ఏదైతే భగవద్గీత వినిపిస్తుంటారో ప్లే చేస్తుంటారో అసలు చేయాల్సింది గరుడ పురాణం గురించి చెప్పాలి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వింటుంటాం. గరుడ పురాణం చిన్న పుస్తకం కాదు, చాలా పెద్ద పుస్తకం. ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పిన విషయం. ఇప్పుడు ఏ జన్మ ఎత్తాలనేది మనం పాపాల పుణ్యాలను బట్టి అదే డిసైడ్ అవుతుంది, మనం డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందా? భగవంతుడే డిసైడ్ చేస్తాడు అది కూడా? ఈ పాప పుణ్యాల బట్టి ఒక డెసిషన్ ఆల్రెడీ ఆయన పెట్టేశాడు. నీ ఒక పాప పుణ్యాల బట్టి ఏ జన్మ ఎక్కడతో ఎవరితో ఎలా లింక్ అవ్వాలి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాడు ఆయన. అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండటం చాలా కష్టం, ఉండరు కూడా చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండే వాళ్ళు 7 ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? ఈ 7 మనుషుల పోలిన వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా వింటూ ఉంటాం పురాణాల్లో ఒక పురాణం గరుడ పురాణం అని చెప్పి. అసలు ఏంటి గరుడ పురాణం? గరుడ పురాణం ప్రకారం మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో, అధర్మంగా ప్రవర్తిస్తున్నామో వాటిని అనుసరించే మనకు గరుడ పురాణంలో ఏదైతే రాసిందో అది ఏంటి అంటే శిక్షలు. మనం చేసే తప్పులకి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అని చెప్పి ఉంది అని వింటుంటాం. నిజంగా ఇదంతా నిజమేనా? గరుడ పురాణంలో నిజంగా ఇవే రాసున్నాయా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గరుడ పురాణం అయితే మనకు చాలామంది చెప్తూ ఉంటారు, మనం చేసే తప్పులను బట్టి మనకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ కూడా గరుడ పురాణంలో క్లియర్గా రాసుంటుంది అని చెప్పి. ఇంకొకటి, చనిపోయిన వారి దగ్గర మనకు ఏదైతే భగవద్గీత వినిపిస్తుంటారో ప్లే చేస్తుంటారో అసలు చేయాల్సింది గరుడ పురాణం గురించి చెప్పాలి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వింటుంటాం. అసలు ఏంటండి గరుడ పురాణం గురించి తెలియచేయండి. వ్యాస మహర్షి 18 పురాణాలని రచించారు. ఈ 18 పురాణాలకి మళ్ళీ ఇంకో ఉప పురాణాలని ఇంకో 18 రచించారు. ఈ 18 పురాణాలలో ఒక పురాణం గరుడ పురాణం. అంటే ఈ పురాణాలు వ్యాసుడు ఎందుకు రచించవలసి వచ్చింది అంటే, పూర్వం పురాణ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వేదంలో చెప్పబడిన విషయాలే. వేదానికి బాగా కనెక్ట్ అయ్యే మనుషులు ఉండేవారు, అంత ఆయుష్ ఉండేది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వేదాల్లోనే వేదాధ్యయనం ద్వారా వేదాలు చదవడం వల్ల తెలిసేవి. కానీ మరి కలియుగంలో మన ఆయుష్యే 120 సంవత్సరాలు. కానీ 120 ఎవరు బ్రతకట్లేదు. ఈ బ్రతికే దాంట్లో అంత జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా కష్టం. అది కూడా రా మెటీరియల్లో ఉంటుంది. వేదంలో ఉన్నటువంటి జ్ఞానం అది అర్థం కావడం కష్టం. అందుకని ఏం చేశారంటే, చక్కగా ఒక కథారూపంగా ఉన్నటువంటి ఆఖ్యాయికలోని వేదంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటినీ తీసుకొచ్చి సమకూర్చి ఒక చక్కటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. అదే పురాణాలు. వీటిల్లో ఒక పురాణం గరుడ పురాణం. గరుడ పురాణం ఎప్పుడు జరిగింది అంటే, ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పిన విషయంగా వ్యాసుల వారు రచించారు. అంటే ఏవో వేదాలలో సాక్షాత్తు వేదమంతా కూడా భగవంతుడి యొక్క వాక్యాలే కదా, అవన్నీ భగవత్ స్వరూపం. ఇంకా చెప్పాలంటే అలా గరుత్మంతుడు దర్శించినటువంటి వేద మంత్రాలు అని మనం అనుకోవచ్చు. ఆ మంత్రాలు యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి కథారూపంగా తీసుకొచ్చారు. దాంట్లో ధర్మాలు కూడా ఉంటాయి. అయితే అందరూ ఏమనుకుంటారంటే గరుడ పురాణం అంటే ఏదో చిన్నగా ఉంటుంది, దాంట్లో ఓన్లీ శిక్షలు మాత్రమే చెప్పబడతాయి ఇంకోటి అని ఒక ఉంది. అంటే మెయిన్ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అంటే మొత్తం 3 కాండలు దాంట్లో ఉన్నాయి. మొదటిది ఆచార కాండ అని. అంటే మనం ఏం ఆచరించాలి అనేది ఉంటుందా? మన ఆచరణ ఎలా ఉండాలి, అసలు మనకి ఏ కష్టానికి ఏ పరిహారం చేసుకుంటే ఆ కష్టం దూరం అవుతుంది, అసలు ఆ కష్టానికి గల కారణం ఏమిటి, మన పాపాలు అంటాంగా. అవునండి. ఇలా ప్రతి వ్రతాలు అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఒకటి కాదు. దాంట్లో విషం కనుక వస్తే, ఏదైనా క్రిమికీటకాలు వస్తే ఆ విషాన్ని ఎలా పరిహరించుకోవాలి అనే విషయాలతో సహితంగా
240 అధ్యాయాల్లో చెప్పారు ఆచారకాండ. ఇదంతా ఓ. కూడా పూర్వఖండం అంటారు. హ్మ్, హ్మ్, హ్మ్. ఉత్తరఖండం అంటే సెకండ్ హాఫ్. హ్మ్, దాంట్లో మళ్ళీ 2 కాండలు ఉన్నాయి. హ్మ్. ఒకటి ప్రేతకాండ, దీన్ని ప్రేతకల్పం అంటారు. ఆ, అలాగే బ్రహ్మకాండ అని. వీటిల్లో ఏం చెప్పారు అంటే, ఇది మళ్ళీ 50 అధ్యాయాలేమో ప్రేతక ప్రేతకాండ అంటే ప్రేతకల్పం ఉంది. హ్మ్. 30 అధ్యాయాలేమో బ్రహ్మకాండ ఉంది. ఆ. టోటల్ 320 అధ్యాయాలు. ఇప్పుడు ఈ ప్రేతకాండలో ఏముంటాయి? ప్రేతకాండలో మనిషి ప్రేత అంటే ఏంటి? గమనిస్తూ ఆ. వెళుతూ ఉండేవాడు. అంటే ఎప్పటిదాకా తన శరీరంలో ఇప్పుడు ఒక శరీరం ఉంది. అతని హ్మ్. పేరేంటి? అతను అడ్రెస్ ఎక్కడ? ఏంటి? అని చెప్పగలుగుతాం. అవును. కానీ ప్రేతకి అడ్రెస్ ఉండదు. ఆ. అది ఏ అడ్రెస్ లేనివాడు అని. హ్మ్. అడ్రెస్ లేనివాడికి ప్రేత అని పేరు. ఆ ప్రేత అనేటటువంటి వాడు అసలు ప్రేతగా ఎలా మారతాడు? అంటే హ్మ్. మరణించిన తర్వాత ఆత్మ. మరణం ఎలా ఉంటుంది? హ్మ్, హ్మ్. తన ఆత్మ అంటే మనలో కూడా ఉంటుంది ఆత్మ. హ్మ్. కరెక్ట్ వర్డ్ ప్రేత. ఓకే, ఓకే. ప్రేత అనేది కరెక్ట్. ఆత్మ అంటే మరి మనలో ఉన్నది కూడా ఆత్మే. అవును. అది ప్రత్యేకంగా ఆత్మ అంటాం. ఆత్మ ఒక దగ్గర తిరుగుతూ గాలిలో కనిపించదు కదా! కనిపించదు. దాన్ని ప్రేత అని పిలిచారు అందుకని. హ్మ్, హ్మ్. ఈ మనిషి ఇప్పటిదాకా బ్రతికి ఇక్కడి నుంచి మరణించేటప్పుడు తన యొక్క స్థితి ఎలా ఉంటుంది? మరణించిన తర్వాత ఏం హ్మ్. జరుగుతోంది? ఆ. అసలు అక్కడ ఆయన మరణిస్తుంటే ఇక్కడ పితృకార్యాలు జరుగుతుంటే దీనికి దానికి లింక్ ఎలా ఉంటోంది? హ్మ్. అసలు యమపురి అనేటటువంటి నరకం ఏదైతే ఉందో అక్కడికి అవును. వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది? ఆ. అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి? ఏ తప్పులకి ఏ శిక్షలు అనేటటువంటి ఆ ప్రేతకల్పంలో చెప్పారు. ఇది ఎన్ని అధ్యాయాలు? 50 50. అధ్యాయాలు. కానీ ముందర 240 ఉన్నాయి. తర్వాత 30 30 ఉన్నాయి. ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటిది ఇది. హ్మ్. అయితే ఈ చెప్పినటువంటి ఈ విషయాలు ఈ 50 అధ్యాయాలనే పట్టుకుని ఇదే హ్మ్. గరుడ పురాణం అని అనుకుంటున్నారు చాలా అవును, మంది. అవును. గరుడ పురాణం చిన్న పుస్తకం కాదు. ఆ. అది చాలా పెద్ద పుస్తకం. దాంట్లో ఎవరైనా చాలా చదవొచ్చా అండి? అర్థం చేసుకోగలుగుతారా? మిగతా 18 పురాణాలు ఎలాగైతే మనం మార్కండేయ పురాణం, దేవి భాగవతం, హ్మ్. అగ్ని పురాణం, మత్స్య పురాణం ఎలాగైతే పూజిస్తూ ఇంట్లో పెట్టుకుంటున్నామో, ఆ. ఈ గరుడ పురాణం కూడా ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదివితే అర్థం అవ్వడం కోసమే వ్యాసుల వారు రాశారు. అయితే ఆ సంస్కృత శ్లోకాలు ఉంటాయి. మనకు అవన్నీ అర్థం కావు చాలా అవును, మందికి. అవును. అందుకని దానికి తెలుగు తాత్పర్యాలు కూడా రాశారు. ఉంటుందక్కడే. పండితులు రాసినవి ఉన్నాయి. ఆహా! తర్వాత కొంతమంది రాస్తున్నారు కానీ అన్నీ మరి దాంట్లో కరెక్ట్‌గా ఉండవు. అవును, కొన్ని పుస్తకాల్లో ఏం చేశారంటే ఇంత విషయం చెప్పినా మరంత చదివే పరిస్థితి ఉండదని అవును. కథా సంక్షిప్తంగా చేశారు. అంటే దాంట్లో ముఖ్యమైన విషయాలు వర్ణనలు అవి తీసేసి హ్మ్. ముఖ్యమైన విషయాలుగా చెప్పినవి మనం అవి కూడా చదువుకోవచ్చు. ఓకే. ఇలా ఈ గరుడ పురాణం అనేటటువంటి దాంట్లో చాలా విషయాలున్నాయి. కానీ హ్మ్. చాలామందికి ఏంటి డౌట్ అంటే గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు. అది ఆ. ఉంటే అశుభం కలుగుతుంది. హ్మ్. కానీ వాస్తవానికి గరుత్మంతుడు శుభాన్ని తీసుకొచ్చేవాడు. వైనతేయుడు అంటారు ఆయన పేరు. హ్మ్. ఆయన ఏం చేస్తాడంటే శుభాలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ శుభం. అందువల్ల అవును. విష్ణుమూర్తి ఆలయంలో ముందర ఉండేది ఏంటంటే గరుత్మంతుడే. అందువల్ల గరుత్మంతుడికి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినటువంటి ధర్మ విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో ఉన్నాయి కాబట్టి హ్మ్. అది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఓకే. డౌట్ ఏంటంటే జనాలకి ఇది ఎందుకు చదవకూడదు అనుకుంటున్నారంటే, పోయిన సమయంలో ఇందాక మీరన్నట్టు ముఖ్యంగా చదవాల్సింది ఇది అని హ్మ్. ఎందుకన్నారు? ఆ సమయంలో అయినా కనీసం ఈ గరుడ పురాణం కనుక విన్నట్లయితే, ఈ కొడుకులకి వీళ్ళకి ఆ మనస్సులో ఒక ధైర్యం వస్తుంది. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయాడో మన కంటి ముందర తిరుగుతున్న మనిషి అవును, అనే ఒక బాధ ఉంటుంది కదా! అవును. ఆ బాధంతా కూడా దూరమయ్యి, హ్మ్. ఆహా! ఈ మనిషి జీవనం ఇలా జరుగుతోంది. ఈయన ఇక్కడ వెళుతున్నాడు. హ్మ్. కాబట్టి మనం ఏం చేయాలి కొడుగ్గా? అంటే ఆ. శ్రద్ధగా శ్రాద్ధ క్రియలు, పితృకార్యాలు అన్నీ చేయాలి అని అవును. తెలుస్తుంది అని అప్పుడు చదవమన్నారు. హుహుహు. తప్పితే ఇది అప్పుడు చదివేది కాబట్టి ఇంకెప్పుడు చదవకూడదు అనేది కాదు. హ్మ్, హ్మ్. అయితే అన్నీ శిక్షల గురించే ఉంది అని ఇంకొకటి తెలియడం వల్ల గూడా అంటే దీన్ని ఇంట్లో పెట్టుకోవడము వల్ల అశుభము, లేదంటే అమ్మో! మనం ఏం పని చేసినా గూడా దీనికి ఏ శిక్ష పడుతుందని ఒక భయం గూడా మొదలవుతుంది ఇవన్నీ తెలుసుకుంటే అనే ఒక ఆలోచన గూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఉండాలి కదా! హ్మ్, వాస్తవానికి ఆ హ్మ్. భయం ఉండాలి. హ్మ్. మనం లా బుక్ ఉందనుకోండి. హ్మ్. ప్రతి లాయర్ ఏం చేస్తాడు? ఆ లా బుక్‌ని పెట్టుకుంటాడు. హ్మ్. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. అవ్వకపోతే ఏముంటుంది? ఆ! అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కడు కూడా రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాలి అంటాం మనం. అవును. రూల్స్ తెలియాలి కదా మనకి. హ్మ్, హ్మ్. చిన్నప్పటి దగ్గర నుంచే వాస్తవంగా ఈ గరుడ పురాణాన్ని చూపించి, హ్మ్. చదివి, ఓహ్! ఇలా ఉంది దీంట్లో విషయం. నువ్వు ఇలా చేయాలి. ఇలా హ్మ్. చేయడం వల్ల నీకు ఇలా ఇబ్బందులు కలుగుతాయి. ఇలా ఉంటే నువ్వు మంచిగా ఉంటాయి అని చెప్తే హ్మ్. ఖచ్చితంగా ఒక పాపం పనో, తప్పు పనో చేస్తున్నప్పుడు లోపల పాప భీతి అంటారు. ఆ భీతి పూర్వం ఉండేది. హ్మ్. చెప్పేవారు.
అంటే పురాణాలు డైరెక్ట్గా ప్రింటింగ్లో లేకపోయినా ఈ పురాణాల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో ఉండేవి. అందువల్లే అసుర సంధ్య వేళ పడుకోకూడదురా, రాక్షస బుద్ధులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు ఏ పాపం చేస్తే ఏది జరుగుతుంది అనేది మన ఇళ్లలోనే ఉండేది. ప్రింటింగ్ లేవు కదా అప్పుడు. మన ఇళ్లలోనూ లేవు. కనీసం ప్రింటెడ్ పుస్తకాలు అయినా పెట్టుకుంటే ఆ పుస్తకం ద్వారా అయినా మనం తెలుసుకోవాలి. కానీ ఇది తెలిస్తే ఎక్కడ మనం భయం పడి పాపం చేయడం మానేస్తాము అంటే మనం ఇంకా 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 పాపాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల పాపం ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా దీన్ని ఎలా లీడ్ చేయాలి అని తెలియాలి. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఫస్ట్ తెలియాలి. ఏదో పొరపాటున చేయకూడని పని చేసాం, పొరపాటున అంటే కావాలని కాదు, తెలియక చేసాం, దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అందులో అది కూడా ఉంటుందా అని కూడా ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ 3 అంశాలు తెలిస్తే చక్కగా మన మానవ జీవితం అంతా లైఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే పశువులు పక్షులు ఈ పని చేసుకోలేవు కదా. ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తెలియదు. వాటికి ఉన్నది ఏంటంటే ఆహారం, దాన్ని ఎలాగో అలాగా సంపాదిస్తాయి. వాటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే పశువులు ఆ నియమాన్ని అతిక్రమించవు. సింహానికి విపరీతమైన ఆకలి వేస్తున్నా అది గడ్డి కానీ ఆకులు కానీ తినదు. దానికి కావాల్సిన వేట కోసమే అది తిరుగుతుంది. ఒక జింకలో లేకపోతే కుందేళ్ళలో ఆవులో ఎంత ఆకలి వేసినా ఎదురుకుండా అక్కడ మాంసాలు కనిపించినా దాని జోలికి వెళ్ళదు. అది సాధుజీవి కాబట్టి ఇవే తింటుంది. కానీ మనిషికి ఉన్నటువంటిది ఏంటంటే ఏదైనా తింటాడు, ఏదైనా చేస్తాడు, వావి లేదు, వరస లేదు, ఏదీ లేదు. పశువులకు కూడా ఉన్నాయి చాలా, వాటికి చెప్పే ధర్మాలు. మనిషికి ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ వాటికి ఉండే బేసిక్ ధర్మాలు కూడా వదిలిపెట్టేస్తున్నాడు. అంటే కారణం ఏంటంటే ఇది చేస్తే ఏమవుతుంది, ఇలా చేయకపోతే ఏమవుతుంది అనే నాలెడ్జ్ లేకపోవడం. కానీ పశువులతో పోలిస్తే వాటికి లేని జ్ఞానం మనకుంది, మార్చుకునే అవకాశం ఉంది, అన్ని మనకున్నాయి కానీ తప్పులు కూడా మనమే చేస్తున్నాం. అంటే అందుకనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ఇంకా చాలా అవసరం. ఎందుకంటే ప్రతిదానికి ఒక క్వశ్చనింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకు ఇలాగే చేయాలి, ఎందుకు అలాగే చేయాలి. పూర్వం రోజుల్లో నాకు తెలిసి మీ చిన్నతనాల్లో కూడా ఎవరు కూడా ఎందుకు ఇలాగే చేయాలి, ఎందుకు ఇలా చేయాలి అడగలేదు. పెద్దవాళ్ళు చెప్పారు, చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు 5 years పిల్లల దగ్గర చూస్తే దేవుడు దండం పెట్టుకోమంటే ఎందుకు, వై అనే క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. ఎందుకు పెట్టుకోవాలి అని. ఎందుకు పెట్టుకోవాలి అనే దాన్ని అప్పటి నుంచి మనం నేర్పిద్దాము అంటే నేర్చుకోవడంలోనే ఉంటుంది తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. అందుకని పూర్వీకులు ఏం చేశారంటే ఫస్ట్ ప్రాక్టికల్స్ చేయగా నీకే దాని విషయం అర్థమవుతుంది. అది మన సంస్కృతికి గొప్పదనం అన్నారు. అంటే ఇప్పుడు కనీసం మనం క్వశ్చన్ వాడు వేస్తున్నప్పుడు మనం ఒక పరిపూర్ణ అవగాహనతో పెద్దవాళ్ళు కనుక చేస్తే ఆటోమేటిక్గా మనం కూడా ఏదైనా చిన్నగా అయినా అంటే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు కూడా. వాస్తవానికి పిల్లలకి తగుమాత్రంగా ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఒకేసారి అంత జ్ఞానాన్ని తీసుకెళ్లి వాళ్ళ బుర్రలో పెట్టినా అది ఎక్కకపోగా వేరే వక్రగతిగా మైండ్లోకి పడితే వాళ్ళు ఇంకా దాని మీద క్వశ్చనింగే అలవాటు అవుతుంది తప్పితే నమస్కారం మాత్రం జీవితంలో ఎప్పటికీ చేయడు. అందుకుని ఏమన్నారంటే ఈ పురాణ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఈ గరుడ పురాణంలో ఫస్ట్ చేస్తే పుణ్యాల విషయం తర్వాత ఏం చేయకూడదు, చేయడం వల్ల నువ్వేమవుతావు అని ఒక్క సినిమా కింద చూపించేస్తే దాన్ని ఖచ్చితంగా ఆ పాపం పని చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఒకసారి రీల్ తిరుగుతూ ఉంటుంది. విని ఉంటాడు కదా. కాబట్టి ఎంతటి పాపం చేయాల్సిన అగత్య పరిస్థితుల్లో అయినా సరే కొంచెం ఇంత వద్దులే మనం తగ్గిద్దాం అని ఒక సెకండ్ అంటే పాపం చేసే పని ఒక సెకండ్ ఆలోచిస్తే పాపం పని జరగదు. అంతే ఆ నిమిషంలో ఆలోచన స్తబ్దమైపోయి మారిపోయి రాంగ్ స్టెప్ పడిపోతుంది. తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలా మంది బాధపడతారు. ఎంత మర్డర్ చేసేవాళ్ళైనా 100కి 99% ఒక్కడు అది కూడా రిలైజ్ అవ్వడు. కానీ 99% మంది నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది, అనవసరంగా చంపేశానే అని తర్వాత అయినా అనుకుంటాడు. ఆ క్షణం కాలం మనకి ఈ విషయాల్ని ఈ పురాణాలని తెలుసుకోవడం వల్ల మనకు కలుగుతుంది. అలాగే అనేక కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలకి తీరిచ్చేటటువంటి తరుణోపాయాలు ఎలాగా వైదిక కర్మలు అంటారు. శాస్త్రోక్తంగా మనం చేసేటటువంటి పరిహారాలు అని ఇప్పుడు బయట మనం ఉంటున్నాం. పరిహారం కాదు, కర్మ, వైదిక కర్మ. ఆ వైదిక క్రియాకలాపం కనుక శాస్త్రవిధితో చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అంటే మనం అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు సంథింగ్ నాకు పిల్లలు లేరు కాబట్టి నేను ఒక పరిహారం చేశాను, ఒక వైదిక పూజలు ఏవో చెప్పారు చేశాను. నేను అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్ పబ్లిక్ నాకు పిల్లలు కలగాలి. నేను చేసుకున్నాను, ఈ మంత్ చేశానంటే నెక్స్ట్ మంత్ నాకు
గుడ్ న్యూస్ వినిపించాలి. ఇది మనం అనుకునే ఫలితం. కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే నువ్వు చేసే కర్మ నీకు ఫలితం ఇవ్వడం అనేటటువంటిది భగవంతుడి చేతిలో ఉంది. కర్మ ఏం చేస్తుంది అంటే ఫలితాన్ని డైరెక్ట్‌గా ఇవ్వదయ్యా. కర్మ ఇంకో కర్మని నాశనం చేస్తుంది. అంటే ఏదైతే పాపకర్మ నీకు పిల్లలు లేకుండా అడ్డుపడుతోందో దాన్ని ఈ కర్మ వెళ్ళి క్లోజ్ చేస్తుంది. క్లోజ్ జరిగిన తర్వాత పిల్లలు ఎప్పుడు ఇవ్వాలి అనేది భగవంతుడు. అంతా మరి కర్మల ద్వారానే పూజల ద్వారానే ఫలితాలు వచ్చేస్తాయి. భగవంతుడు ఏం చేస్తాడు మధ్యలో? అంటే భగవంతుడిని కర్మ ఫలప్రదాత. అంటే నువ్వు కర్మ చేసావు. ఈ కర్మ ద్వారా ఆ కర్మ అంతా కూడా నాశనమైంది. నువ్వు చేసినటువంటి సత్కర్మకి నీకు ఎటువంటి ఫలితం ఇవ్వాలి అనేటటువంటిది ఏ టైంలో ఇవ్వాలి. నేను నెక్స్ట్ మంతే నాకు కావాలనుకున్నాను. కానీ నెక్స్ట్ మంత్ నీకు ఒకవేళ మీ భార్య ప్రెగ్నెన్సీ వస్తే ఆ 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంది అని భగవంతుడు గ్రహించి ఈ 4 మంత్స్ అయిన తర్వాత మనం ఆ పని చేద్దామయ్యా, అప్పుడే స్టాండర్డ్గా ఉంటుంది కదా అని ఆలోచిస్తాడు ఆయన. అందువల్లే ఆయన్ని మనం మధ్యలో పెట్టుకుని ఈ కర్మాలు చేసేది. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా భజనలు చేసుకుంటూ భగవంతుడు నమస్కారం చేస్తే అయిపోతుంది కదా, అలాగా చేయమని లేదు. లేదా భగవంతుడు అనేవాడు లేడు, ఈ పూజలు చేసేస్తుంటే ఇలా హోమాలు చేస్తే ఆ దేవతలు మనకు ఫలితం ఇచ్చేస్తారు అని కూడా అనట్లా. దీన్ని చేయాలి, భగవంతుడిని ఆశ్రయించు. నువ్వు ఇది చేస్తే నీకు ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలి అనే డెసిషన్ భగవంతుడు తీసుకుంటాడు. అలా లేకుండా నాకు ఈ రోజే కావాలి రేపే కావాలి అని చిన్నపిల్లలాగా మనం మాట్లాడుతుంటే ఆ కర్మలు నిజంగా భగవంతుడు ఏమనుకుంటాడంటే, మనం కూడా చూస్తుంటాం కదా చిన్నలు ఇళ్ళలో కూడా ఒక 10 o'clock దాకా నువ్వు టీవీ చూడమ్మా, తర్వాత చూడొద్దు అని పిల్లలకు చెప్తాం. కానీ వాళ్ళు ఇదొక్కటే వెబ్ సిరీస్ వస్తుంది, ఇంకొక అరగంట గంట అని చేస్తే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం, ఇప్పుడు ఆపేసే. వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇదేంటి ఆపేస్తున్నారు, నేను చూద్దాం అనుకుంటున్నాను కదా, నాకు ఎందుకు చూపించట్లేదు. మర్నాడు కావాలంటే నువ్వు ఇంకో 2 hours చూడు, రాత్రి 10 తర్వాత వద్దు అని మనం అంటాం. వాళ్ళ దృష్టిలో రూల్స్ అనేవి ఉండకూడదు అంటాం. అందువల్ల భగవంతుడు మనకి ఎప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలో తెలిసి ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన్ని మనం శరణవేది ఈ చేసిన కర్మంతా కూడా నీకు నేను అర్పణ చేస్తున్నాను అని చేస్తారు. అందుకని ఫస్ట్ నాలెడ్జ్ మనకు కావాల్సింది ఏంటంటే అసలు పాపం అంటే ఏంటి, పాపకర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఈ రెండు మనం తెలుసుకుంటే మనం ఫస్ట్ లైఫ్ని కరెక్ట్గా లీడ్ చేయగలుగుతాం. లోకంలో ఇబ్బందులు అంటే తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలీదా తప్పని? ఈరోజు ఇన్ని అన్యాయాలు చేస్తున్న వాళ్ళు, అక్రమాలు చేస్తున్న వాళ్ళు, లేదా అకృత్యాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళెవ్వరికీ కూడా చేస్తే తప్పని తెలియదా అంటే తెలుసు తప్పని. కానీ తప్పుకి వచ్చే శిక్ష ఏమిటి అనే దగ్గర ఏంటి, మహా అయితే కేసు నిరూపిస్తే కదా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మనం కొంచెం ఏదన్నా ఉపయోగించామంటే సెట్ అవుతాం. లేదు ఇదంతా అయ్యే టైంకి అసలు ఈ లోపల నేను ఎంజాయ్ చేస్తాను కదా అనే ఒక, అంటే శిక్ష అంటే ఇక్కడ మనకు రాజ్యాంగం విధించేటటువంటి శిక్షలు మాత్రమే అని అనుకుంటున్నారు. కానీ గరుడ పురాణంలో ఏం చెప్పారంటే రాజదండన యమదండన అని 2 ఉన్నాయి. రాజదండన అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం వేసే ఐపీసీ శిక్షలు ఇవన్నీ కూడా. దీన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారట. ఎందుకంటే పూర్వం నుంచి కూడా రాజులన్నీ, మన ప్రభుత్వాలు ఎంత గట్టిగా ఇవన్నీ సెక్షన్స్ పెట్టినా ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది మనిషికి. పూర్వం నుంచి కూడా ఉన్నాయి. కానీ దీన్ని మిస్ అవ్వగలుగుతారు. కానీ రాజదండలు కూడా భయపడేవారు, ఎందుకంటే అది కఠినంగా ఉండేవి అప్పట్లో. దీన్ని కూడా ఖాతరు చేయకుండా దీని నుంచి అలా మనం మిస్ చేయొచ్చు, ఇలా అబద్ధం ఆడొచ్చు అనుకున్న వాళ్ళు కూడా పైన నరకంలో యమధర్మరాజు దగ్గర శిక్షలు తప్పించుకోలేరు అని క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే ఆ శిక్షల గురించి తెలిసాయో, ఈ శిక్షల గురించి భయం ఉన్నా లేకపోయినా ఆ శిక్షల్ని దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్తగా ఉంటారు అని. ఇప్పుడు కొంతమంది తెలిసి చేస్తుంటారు, కొన్ని మనం తెలియకుండానే, అంటే ఎదుటివారి విషయంలో కొంచెం మనం ఏదైనా దురుసుగా మాట్లాడినా కూడా అది తప్పు కిందికే వస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మనం కావాలని కూడా మాట్లాడడం. అంటే తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందంటారా? ఉంటుంది. అది ఈ తప్పులు గురించి పాపాల గురించి వివేచన చేస్తూ 3 రకాలుగా ఉంటాయి ఏ పాపమైనా. మనస్సుతో చేసేది, నోటితో చేసేది, బై యాక్షన్ చేసేవి 3 రకాలు. త్రికరణాలు అంటాంగా వీటి ద్వారా. ఇవి 2 విధానాలు. ఒకటి జ్ఞానంతో చేసేవి, ఒకటి అజ్ఞానంగా చేసేది, అంటే తెలిసి చేసేవి తెలియక చేసేవి అని. అప్పుడు మళ్ళీ 6 varieties అయ్యాయి మొత్తం. వీటిల్లో ఎలా వస్తాయి ఫలితాలు? ఇప్పుడు గోహత్య అనేటటువంటిది ఒక పాపం ఉదాహరణ తీసుకోండి. ఆవుని చంపడం అని అర్థం. గోహత్య అంటే అదేగా. ఈ చంపడం 3 విధానాల్లో ఎలా వస్తుంది? ఆవుని చంపుతాను అని నోటితో అన్న గోహత్య పాపం వస్తుంది అన్నారు. ఆవుని చంపుదాం అని మనస్సులో అనుకున్న గోహత్య పాపం వస్తుంది. ఆవుని చంపినా
గోహత్య పాపం వచ్చేస్తుంది. సమానమైన ఫలితం ముగ్గురికి సమానం కాదు, ఉమ్, ముగ్గురికి గోహత్యా పాపం అయితే వస్తుంది. వస్తుంది. దాన్ని మనం సమానం అని చెప్పలేము. ఉమ్, ఉమ్, ఎందుకంటే నోటితో అంటే ఎంత పాపం వస్తుందో అంత ఫుల్గా 100% వస్తుంది. ఆ, కానీ నోటితో చెప్పిన 100% బై యాక్షన్ చేసే 100% ఈక్వల్ అంటే ఉమ్, మనం దాన్ని ఈక్వల్ చేయలేము. ఎలాగా అంటే లీటర్ని కేజీని ఈక్వల్ చేయగలుగుతామా? లీటర్ని లేకపోతే స్పీడ్ని ఈక్వల్ చేయగలుగుతామా? చేయలేము. దేని క్యాల్కులేషన్ దానిది. అవును. అలా ఈ పాపం అనేది 3 రకాలుగా వచ్చింది. ఉమ్, మరి ముగ్గురికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే, యాక్షన్‌గా చేసినప్పుడు బై యాక్షనే శిక్ష అనుభవిస్తాడు. శిక్ష అంటే రియాక్షన్ అది. అవును. ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది కదా! అవును. అవును. ఆ గోవుని ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో, వీడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత తీవ్రంగా అది ఇబ్బంది పడిందో, ఉమ్, అంత తీవ్రంగా అది టైమ్ స్పేస్ పెరిగే కొద్దీ దానికన్నా తీవ్రతరంగా, ఉమ్, అంటే ఇమ్మీడియేట్‌గా జరిగినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అవును. ఎవరైనా గట్టిగా కొట్టారు, మనకి కోపంలో ఒక దెబ్బ వేసేస్తాం. అంతే. కానీ ఒకడు కొట్టాడు, వెంటనే కొట్టలేకపోయాం అనుకోండి, ఉమ్, మనం రోజు రోజుకి ఇంకా పెరుగుతుంటుంది వీడిని ఎలాగైనా కొట్టాలని. అంతే. సమయం చూసి మనం చిక్కినప్పుడు ఒక దెబ్బతో ఆపం. ఇన్ని రోజులు కోపం ఉంది కదా, 10-15 కొట్టేస్తామండి, వడ్డీ. వడ్డీతో సహా. అలా టైం స్పేస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్పామ్, ఉమ్, ఈ పాపం కూడా అంతగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ, ఏది ఫిజికల్గా మనం చేసేది. ఓకే. మానసికంగా గోవుని చంపుదామని అనుకున్నాడు, వాడు మానసికంగా చంపుదామని ఎలాగైతే అనుకున్నాడో, ఉమ్, చంపుదాం అనుకున్నప్పుడు గోవుకు తెలియకపోవచ్చు అవును. నాకు మనిషి చంపుదాం అనుకుంటున్నాడని. కానీ నువ్వు చంపుదాం అనుకోవడం అనే ఒక పాపం ఉంది చూసారా, అది వీడి మనసుకు కూడా అదే విధానంగా బాధని తెప్పిస్తుందిట. ఆహా. తప్పు. నోటుతో అన్నాడు, ఉమ్, నోటుతో అన్నప్పుడు వేరే వాళ్ళ నోట్ల ద్వారా ఉమ్, లేనిపోయిన నిందలనే పడ్డాను, అనేక మాటలు వాళ్ళ దగ్గర పడాల్సి వచ్చింది, ఇవన్నీ అంటాం కదా, అవును. ఇలా అనుభవించాల్సి వస్తుంది ఆహా, అని అంటే అన్నారు. మాటల రూపంలో తను కూడా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా. ఓకే. ఇలా 3. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి? ఉమ్, ఇవన్నీ కూడా తెలిసి చేసినప్పుడు. ఉమ్, తెలియక చేసినవి అని కొన్ని ఉన్నాం కదా, ఈ తెలియక చేసినా సరే పాపం పాపమే, ఉమ్, తెలియక తెలియక చేసినా పుణ్యం పుణ్యమే, ఉమ్, ఏమి మార్పు ఉండదు. తెలిసి చేసినా తెలియక చేసినా. కానీ ఆ తెలియక మనం చేసినప్పుడు అసలు ఎప్పటికీ తెలియలేదా, ఉమ్, లేకపోతే చేసిన తర్వాత తెలిసిందా? ఉమ్, మనం ఇలా నడుస్తూ వెళుతూ ఉంటాం, ఏదో మన టైర్ కింద ఏదో జీవి చచ్చిపోతుంది, అసలు మనకి టైర్ తిరిగినట్టు అక్కడ ఏదో జీవి ఉన్నట్టు అవును. మనకి తెలియదు. అవును. అప్పుడు ఏమన్నారంటే అసలు ఆ విషయం వీడి స్మృతి పథంలో లేదు, ఉమ్, వీడికి అసలు సంబంధమే లేదు దానిది. అందుకని సంథింగ్ ఒక కర్మ, ఉమ్, అంటే ఆ జీవికి సంబంధించిన కర్మని అనుభవించడానికి వీడి చేతుల్లో అది వెళ్ళిపోయింది. ఆహా. కానీ మనం ఇలా వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో మన కారు కింద పడిందిరా అని కార్ ఆపి వెనక్కి చూశాడు. ఆ, వెనకాల ఏదో ఒక కుక్కో పిల్లో ఇది కనిపించింది. ఇది ఎప్పుడైతే మన దృష్టిలో పడిందో ఉమ్, ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటి? రియలైజేషన్ రావాలి, పశ్చాత్తాపం రావాలి. అవును. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనకి తెలియక చేసిన పాపంలో సగం పాపం పోయింది. ఉమ్, మిగతా సగం మనం తర్వాత, అంటే దానికి దగ్గరకి మనం అక్కడ రోడ్డు మీద పడేయకుండా మన పని మనం చూసుకోకుండా దానికేదో చేయాల్సిన పనులు ఉంటాయి కదా కొన్ని, అవును. అలా చేసేవి, లేకపోతే అయ్యో పాపం ఇలాగా అనుకోకుండా చేశానే, నేను చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వెళితే బాగుండేదే ఉమ్, అని వీడు పశ్చాత్తాపం ఇమీడియట్ పశ్చాత్తాపం వేరు, దాని కంటిన్యూషన్ వేరు. ఉమ్, ఉమ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత సార్లు కూడా రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఏదైతే పెట్టుకుంటాడో అవును. అప్పుడు 100% పాపం తెలియక చేసినవి పోతాయి ఉమ్, అన్నారు. మీకు అర్థమైందా చెప్పింది? అర్థమైంది. అర్థమైంది. అంటే తెలియక చేసినప్పుడు కూడా పాపం వస్తుంది. వస్తుంది. కానీ ఎటువంటి పాపం అది అంటే జస్ట్ పడినటువంటి ఒక మురికి నీళ్లు లాంటివి, అది వెంటనే ఇంకో శుద్ధమైన నీళ్ళు పోస్తే పోతాయి. ఉమ్, కానీ తెలిసి చేసిన పాపం గ్రీజ్ లాంటిది, అది ఉమ్, దాన్ని ఒక పోదు, పట్టాన కడుక్కుందాం అంటే వదిలించలేము. పోదు, చాలా ప్రయత్నం చేయాలి. ఉమ్. అమ్మో, నిజంగా ఇందాక అనుకున్నాం తప్పులు చేయకుండా ఉంటాం ఇవన్నీ తెలుసుకుంటే అని, కానీ అసలు ఫస్ట్ ప్రతి కదలికకి భయంగా ఉంటదేమో ఇవన్నీ వింటే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే భయం కన్నా ఫస్ట్ అలర్ట్నెస్ వస్తుంది ఉమ్, మనకి. ఉమ్, మనకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు కదా, అవును. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక పద్ధతిని నేర్పిస్తారు, అది చూస్తే మనకు ఎంత భయంకరంగా ఉంటుంది. అవును. బాబోయ్ 4ంటికి మొహం నీళ్ళు ఆ, పోసేస్తారట, ఫుడ్ పెడతారట, రోజు 10 కిలోమీటర్స్ పరిగెట్టిస్తారట, ఇవన్నీ అనుకుంటాం. ఉమ్, కానీ నిజంగా అది చేస్తే ఉండేటటువంటి ఆరోగ్యం కానీ వాళ్ళ జీవనం కానీ ఎంత గొప్పగా ఉంటుంది. అంతే. అంటే కొంచెం కష్టం పడినా మనం ఈ అలర్ట్నెస్ ఎప్పుడూ కూడా మన మైండ్ని, మన శరీరాన్ని, మన మాటని అదుపులో పెట్టుకోవడం అనేది ఉమ్, దీని ద్వారా, గరుడ పురాణం ద్వారా ప్రతి మనిషికి అలవాటైతే ఉమ్, ఖచ్చితంగా పాపాలు అనేవి రెడ్యూస్ అయిపోతుంటాయి. మనకి ఉమ్, మనం ఆటోమేటిక్గా మనం క్యాల్కులేషన్ చేసుకోకల్లా ఉమ్, మ్యాక్సిమం పాపాలు తగ్గిపోతాయి. ఆ, మ్యాక్సిమం పాపాలు
ఓకే. అయితే మీరు ఇందాక చెప్పారు 3 భాగాల్లోంచి ఆచరణ మొదటిది అని చెప్పి. అయితే ఈ ఆచరణ మనం చదువుకొని, తెలుసుకొని అందులో ఉన్నవి గనక మనం ఆచరిస్తే ఈ రెండవ అధ్యాయంలోకి వెళ్లి ఇబ్బందులు పడే అవసరం అవన్నీ రాకుండా ఉంటాయంటారా? కరెక్ట్ ప్రశ్న. హ్మ్. అసలు ఫస్ట్ ఆచారకాండ అని చెప్పింది దేనికంటే, ఇదంతా కూడా రూల్స్. ఈ రూల్స్ ఫాలో అవ్వండి అన్నారు. హ్మ్. ఆ రూల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోతే మనకేమి అసలు రూల్ అతిక్రమిస్తే కదా శిక్ష అనేది వస్తుంది. అవును. అవును. శిక్ష లేదు. కానీ రూల్స్ అతిక్రమించావు. హ్మ్. అతిక్రమించినప్పుడు ఏమవుతుంది అని చెప్పేదే ఈ ప్రేతకాండ. ప్రేతకాండ. హ్మ్. మరి దాని బ్రహ్మకాండ అన్నారు గదా! దాంట్లో ఏముంటుంది? ఈ బ్రహ్మకాండ విషయంలో హ్మ్. అసలు పరబ్రహ్మతత్వం అంటే ఈ నరకలోకంలోకి వెళతారు. ఆ! ఈ వెళ్ళిన వాళ్ళంతా ఏమవుతారు మళ్ళీ? హ్మ్. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అటు పుణ్యం చేసినా, ఇటు పాపం చేసినా మొత్తం ఎంటైర్‌గా అనుభవించలేము హ్మ్. ఎక్కడా కూడా. నరకానికి వెళ్ళిపోతాము అంటే ఆ! నరకంలో మొత్తం మనం చేసిన పాపాలన్నీ అనుభవించేసి ఫ్రెష్‌గా ఇక్కడికి దిగడానికి అవ్వదు. ఆ! స్వర్గానికి వెళ్ళిపోయామంటే లైఫ్ లాంగ్‌గా అక్కడ సెట్ అయిపోం మనం. హ్మ్. నువ్వు ఎంత క్వాంటిటీలో చేసావో అంత క్వాంటిటీలో నువ్వక్కడ అనుభవించడానికి నీకు టైం పెడతారట. అదేంటి అంటే, హ్మ్. మనం ఇక్కడికొచ్చాం కదా ఇప్పుడు. సంథింగ్ ఒక ఆడ, ఒక మగ, ఒక కుటుంబం ఇలా మనం కొన్ని అవును. లింకేషన్స్ బంధాలు. పెట్టుకొని హ్మ్. వచ్చేసాం. హ్మ్. ఇలా వచ్చిన దానికి ఇగో వీళ్ళు 60 ఇయర్స్ బ్రతకాలి. వీళ్ళు 80 ఇయర్స్ బ్రతకాలి. హ్మ్. దీంట్లో ఇంత పుణ్యం, ఇంత పాపం ఇతను అనుభవించాలి అని ఒక అకౌంట్ మనకు క్రియేట్ చేసి హ్మ్. ఇక్కడికి మనల్ని డౌన్‌లోడ్ చేసాడు ఆ! భగవంతుడు. ఆ! ఈ అకౌంటే మనకుందా? హ్మ్. అంటే ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ పుట్టాం ఇదేనా మనకని కాదు. హ్మ్. ఈ జన్మలో మనం ఎంత అనుభవించగలుగుతామో అంత పెట్టి పంపించాడు. ఆహా! అది ఎప్పుడైతే పూర్తయిందో ఇక్కడి నుంచి మళ్ళీ మనం అటు నరకమో, మళ్ళీ స్వర్గానికో వెళ్ళిపోతుంటాం. హ్మ్. అలాగే అక్కడ కూడా ఇతను చేసిన పాపాలు ఇన్ని పాపాలు ఈ నరకంలో అనుభవించాలి. హ్మ్. ఇన్ని పుణ్యాలు ఈ స్వర్గంలో అనుభవించాలి అని ఒక కాలిక్యులేషన్ చేసి సర్టైన్ టైమ్‌ని పెట్టి అక్కడికి పంపిస్తాడు మనల్ని. ఆ టైం తను డిసైడ్ ఆ చేస్తాడు. టైం మన భగవంతుడే చేతుల్లో డిసైడ్ లేదు. మన చేతి అందుకనే కాలం హ్మ్. కాలస్వరూపం అంటారు. భగవంతుడు అంటే ఎవరంటే టైం ఆయన. అంతే. ఈ టైం డిసైడ్ చేసి పంపిస్తాడు. ఆ హ్మ్. టైం అయిపోయిన తర్వాత నాకు ఇంకొంచెం ఏమైనా అకౌంట్ ఉంటే అది కూడా క్లియర్ చేసేసుకుంటానన్నా ఉంచరు అక్కడ నరకంలో. ఆహా! ఇది అయిపోయింది నాన్న వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. ఓకే. స్వర్గంలో కూడా నేను కొంచెం పాత అకౌంట్లు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటానంటే కుదరదు. హ్మ్. నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంట్‌గా ఫస్ట్ ఇక్కడి నుంచి అంటారు. ఆ! మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికొస్తారు భూమి హ్మ్. మీదకి. భూమి మీదకి రావడం వల్ల ఎందుకు పంపిస్తూ ఉంటాడంటే, చేసిన ప్రతి పాపము, అటు పుణ్యము అంటే దేవతలు కూడా పాపాలు చేశారుగా. హ్మ్. పాపాలు అనేవి భూమి మీదే కాదు, అన్ని లోకాలలోనూ పాపపుణ్యాలున్నాయి. ఆ! కానీ పుణ్యాన్ని అనుభవిస్తూ ఇప్పుడు పాపాన్ని దేవతలు పాపాలన్నారు గదా! హ్మ్. అంత జ్ఞానం తెలిసి మనందరిని నడిపిస్తున్న వాళ్ళు పాపాలు చేయడం అంటే ఏంటి? దేవతలు వేరు, దేవుడు వేరు. హ్మ్. భగవంతుడు అంటే దేవుడు అంటాం. హ్మ్. దేవతా శక్తులు చాలా ఉంటాయి. ఆ! ఆ శక్తులు కూడా మనలాగానే భూమి మీదకి ఒకసారి అంటే భగవంతుడిచ్చే ఒక అవకాశం హ్మ్. మానవ జన్మ అంటే భూమి మీద. అందుకనే భూలోక మానవుడికే చాలా గొప్పతనం. హ్మ్. అందరి దేవతలు కూడా మనల్నే చూస్తుంటారట. ఎంత అదృష్టం నాయనా మీరు. హ్మ్. మేమంతా చేసాము అంటే కొత్త కొత్త కర్మలు ఇక్కడేమి సృష్టించుకోవడానికి లేదు. కానీ పాపం డైరెక్ట్‌గా అనుభవించకుండా హ్మ్. ప్రాయశ్చిత్త రూపంగా కడిగేసుకునే ప్రాసెస్ భూమి మీదే ఉంది. హ్మ్. వేరే లోకాల్లో లేదు. ఆహా! ఖచ్చితంగా అనుభవించాల్సిందే అక్కడ పుణ్యమైనా, పాపమైనా. హ్మ్. కానీ భూమి మీద ఏంటంటే పుణ్యం అనుభవించొచ్చు అవును. కావాలంటే. అవును. లేదా అంతా మళ్ళీ భగవంతుడికి తిరిగి ఇచ్చేయొచ్చు. హ్మ్. పాపం అనుభవించొచ్చు. లేదా పాపం అనుభవించకుండానే హ్మ్. దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ప్రాయశ్చిత్తాలు అంటాం కదా మనం అవును. అవును. ఇవన్నీ. వీటి ద్వారా చేసుకోవచ్చు. హ్మ్. అందుకని ఎంత అదృష్టవంతులై భూలోక మానవులు అంటారు. మరి ఈ దేవతలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అంటే ఈ భూమి మీద వాళ్ళకిచ్చినటువంటి అంటే నంబర్ 1 హ్మ్. ఇతను ఉత్తమ విద్యార్థి. హ్మ్. చాలా బ్రిలియంట్ అని ఎలాగైతే ఒక గ్రేడ్ ఏస్తారో, ఆ! అలా ఇక్కడ ఈ భూమి మీద వాళ్ళ జీవనం చాలా ఉత్తమంగా చేసిన వాడికి ఇంక ఇక్కడ మళ్ళీ వద్దులే ఇతను కొంచెం ప్రమోషన్ ఇచ్చాం కదా అని వీళ్ళని మళ్ళీ దేవతా లోకాల్లోకి పంపిస్తూ ఉంటారు. హుహు. అందుకనే మనం ఇది కొంచెం అర్థం అవ్వడానికి ఏం చెప్పారు? హ్మ్. ఇక్కడ 1000 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. వింటాం కదా! అవును. అందువల్ల ఇంద్రుడికి కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ హ్మ్. పుణ్యాలు చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు భంగం చేయడం కోసం అప్సరసలను పంపిస్తూ ఉంటారని మనం ఆ! చిన్నప్పుడు చెప్తూ ఆ! ఉంటాం. ఆ! అంటే అది చిన్నతనంగా అర్థం అవ్వడం కోసం చెప్పడం. హ్మ్. ఇంతలాగా చెప్తే ఎవరికి అర్థమవుతుంది? అవును. కొన్ని అవును. యజ్ఞాలు అంటే యజ్ఞం అంటేనే తెలీదు. ఏం చెప్తాం? అందుకని ఏమన్నారంటే తపస్సు. కళ్ళు హ్మ్. మూసుకొని తపస్సు చేస్తే వీడు ఇంద్రుడైపోతాడు తర్వాత. అంటే అర్థం ఏంటంటే హ్మ్. ఇక్కడ గొప్ప గొప్ప పుణ్యాలు చేస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రమోషన్ వస్తే మళ్ళీ దేవతా లోకాల్లోకి వీళ్ళు వెళ్తారు. హ్మ్. అక్కడి నుంచి ఇంకా ప్రమోషన్ వస్తే వాళ్ళలోనే ఇంకా చాలా పైపైన స్థాయిలు ఇవన్నీ కేటగిరీస్. ఇక్కడ సరిగ్గా మనం చేయలేదు. హ్మ్. డిబార్ అయ్యాం.
మళ్ళీ కింద లోకాలకి. అంటే ఇక్కడ మనం జ్ఞానం ఉన్న మనిషి దగ్గర నుంచి జ్ఞానం లేని పశువు దగ్గరికి వెళ్తాం. ఇంకా తప్పు చేసాం. ఇలా స్టేజ్ తగ్గుని అప్పటికప్పుడు పుట్టి చచ్చిపోతూ ఉంటాయి రాత్రిళ్ళు, లైట్ పురుగులు, చిన్న చిన్న క్రిములు, అలా మారిపోయి అప్పటికప్పుడు పోతూ ఉంటాము. అంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళు అంత తక్కువ షార్ట్ టైం జీవంతో ఉండే అంటే ఎక్కువ పాపము అనేది ఒకటి. రెండవది ఎక్కువ పాపం కన్నా ఎక్కువ అనుభవాలు ఉండాలి వాళ్ళకి. అంటే ఒక మానవ జీవితంలో 10 చావుల్ని చూడడం సాధ్యం అవుతుందా? అవ్వాలి అంటే సుమారు ఒక 150-200 సంవత్సరాలైనా పుట్టాలి, లేకపోతే కనీసం 10 ఏళ్ళైనా పుట్టాలి, 10 రోజులైనా ఉండాలిగా. అంటే ఒకే రోజు చచ్చిపోయి ఒకే రోజు పుట్టి మళ్ళీ అలా మరణించలేడు కదా. కానీ జీవనం అంటే అర్థం ఏంటంటే అతనికి 80 ఏళ్ళు, 80 ఏళ్ళు మొత్తం ఇవన్నీ అనుభవించి మళ్ళీ చావాలి అనేది ఒకటి ఉంది. ఇలా 10 జన్మలు ఎత్తాలి. మానవ జీవితం చాలా ఎక్కువైపోతుంది. ఇది చిన్న క్రిమి కింద పుడితే అది ఎక్కువ కాలం బ్రతకదలవగో, అది విత్ ఇన్ అవర్స్ పోతుంది. అది విత్ ఇన్ అవర్స్ సంపూర్ణ ఆయుర్దాయంతో ఉంది, కానీ వెంటనే పోయింది. అలా 1 గంటలో అది 10 సార్లు పుట్టి చచ్చిపోగలుగుతుంది. దాని అనుభవం అంటారు. ఆ అనుభవాలు కావాలి అనుకున్నప్పుడు ఆ జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అంటే మరణం అనేటువంటి అనుభవం ఎక్కువ సార్లు కావాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఏ జన్మ ఎత్తాలనేది మనం పాపాల పుణ్యాలను బట్టి అదే డిసైడ్ అవుతుంది, మనం డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందా? భగవంతుడే డిసైడ్ చేస్తాడు అది కూడా? ఈ పాప పుణ్యాల బట్టి ఒక డెసిషన్ ఆల్రెడీ ఆయన పెట్టేశాడు. నీ యొక్క పాప పుణ్యాల బట్టి ఏ జన్మ ఎక్కడతో ఎవరితో ఎలా లింక్ అవ్వాలి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాడు ఆయన. దానికి రోజు ప్రతిసారి ప్రతి మనిషిని ఆలోచిస్తూ కూర్చోడు. ఆయనకి ఇంకో పని లేదా. ఆయన పనిలో ఆయన ఏమి ఆలోచన స్థితి లేదు. ఆలోచన స్థితి దాటిపోయి ఉంటుంది ఆయనది. ఈ ఆలోచనలు చేస్తూ మనం చేస్తాం. ఆయన ఏం చేశాడంటే సాఫ్ట్వేర్ తయారు చేశాడు. ఎవరి పుణ్యం ఎవరి పాపం ఏంటి దాన్ని టాలీ చేసుకుని ఏ జన్మల్లో ఎవరెవరితో లింక్ ఉంది. అందుకనే ఏమంటాం, పెళ్లి కట్టినప్పుడు తాళి కట్టినప్పుడు 3 జన్మల బంధం, 7 అడుగులు చెప్తూ ఉంటాం, జన్మజన్మల బంధం. ఈ జన్మజన్మల బంధాలు అంటే ఏంటంటే ఇలా బంధాలుగా అక్కడక్కడ పెట్టుకున్నవి అక్కడ వీళ్ళకి ఎలా ట్రేస్ అవుతాయి, వీళ్ళని ఎలా చేస్తే వీళ్ళకి ఎలా లెవెల్ అవుతూ ఉంటాయి. పూర్వజన్మల్లో వీళ్ళు కొడుకులుగా పుట్టి తల్లిదండ్రులను ఎలా హింసించారు, కాబట్టి ఈ జన్మల్లో వాళ్ళ కొడుకులుగా చేస్తే వీళ్ళు అలాగా రెస్పాన్స్ అవుతారు. ఈయన ఇంత ఆలోచించి అంత లిటిగేషన్ తీసుకొచ్చి ఇలా పెడతాడు. ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తే కాదు, మన పక్కన మనకు ఒక 50 మెంబర్స్ కుటుంబం ఉందంటే 50 మంది గురించి ఇలా ఆలోచించాలి. 50 మంది పుణ్యపాపాలు ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. ఇది మామూలు బ్రెయిన్ సరిపోదు, 100 కంప్యూటర్లు ఉన్నా చేయలేవు. అదే అందుకనే భగవంతుడు అంత చమత్కారి. ఇది విని అర్థం చేసుకోవడానికి కూడా మస్తు బుర్ర ఉండాలి. చాలా ఇన్ని రకాల ఆలోచనలు ఆయన మైండ్లో ప్రాతిపదిక పెట్టుకుని ఇది ఎలాగా ఇలా చిటికేసే లోపల ఎన్నో జన్మలు పుడతాయి, ఎన్నో జన్మలు అయిపోతూ ఉంటాయి. అలా సెకండ్కి మారిపోతూ ఉంటే మారిపోయే లింకులతో ప్రకారం ఆయా గర్భాల్లో ప్రవేశిస్తూ ఉండాలి. కొంతమంది గర్భంలో ప్రవేశిస్తారు, అమ్మయ్య నా కడుపు కాసింది అని అనుకుంటుంది, అనుకునే లోపే ఆ గర్భశోకం. కొంతమందికి బాగుంది అంటే ఎంతకాలం నువ్వు అనుభవించాలి. ఆ లోపల జీవి కూడా ఎంతకాలం వాడికి జ్ఞానం తెలుస్తుంది, తరుణమంతలో జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత అమ్మయ్య నేను ఏదో కడుపులో వచ్చాను, కొంచెం మంచి కడుపు అయినా చెడు కడుపు అని లోపల నుంచి ఆలోచిస్తుంటాడు. అవన్నీ గరుడ పురాణాలు ఉంటాయి. లోపల ఏం జరుగుతుంది, ఎక్కడ పడ్డాను అసలు నేను, నాకేం తెలియదు కదా ఎక్కడ పడ్డాను అని చూస్తే బయట నుంచి సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి లోపలికి. ఎలా వినిపిస్తాయి అంటే ఆ అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సుకి వస్తూ ఉంటాయి. ఫస్ట్ చెవులు కాళ్ళు ముక్కు ఏం రాకపోయినా అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సులోకి ఆ ప్రేరణలు వస్తూ ఉంటాయి. కొంచెం దేవతా మంత్రాలు లేకపోతే సంగీతాలు ఇలాంటి సాఫ్ట్గా ఉన్నవి చూస్తే పోనీ నేను కాస్త దైవనామస్మరణ కోసం వెతుకుతాట. ఫస్ట్ దేవుడితో సంబంధం ఉన్న దగ్గరే పుట్టానులే నేను అని ఆనందపడుతూ ఉంటాడు. ఈ ఆనందం పడే లోపల టపక్కుమని వాడి ప్రాణం పోతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పాపం ఎక్కువ ఉండడం వల్ల ఇలా నెలల నిండా ముందే చనిపోవడాలు, పడగానే చనిపోవడాలు జరుగుతుంటాయా? గర్భం దాల్చిన స్త్రీ తల్లి వల్ల ఉండే పాపాల వల్ల ఇలా జరుగుతుందంటారా? ఇద్దరి యొక్క పాపం డిపెండ్ అయి ఉంటుంది. అంటే తల్లి పాపం చెప్పినట్టు ఎంత అనుభవించాలి అని వచ్చిన దాంట్లో ఈ గర్భశోకం అనేది అనుభవించాలి అని తల్లికి ఉంటుంది. వీడికి కూడా గర్భామృతం అంటే గర్భంలో ఉన్నప్పుడే మృతి చెందాలి, గర్భమృతుడుగా అవ్వాలి అని ఒక పుణ్యంతో వాడు బయటకు బయలుదేరి వస్తాడు. ఈ జీవుడు ఈ గర్భంలోకే ఎందుకు వెళ్ళాలి అనే దగ్గర మాత్రం వేరే జన్మల్లో వీళ్ళిద్దరికి లింక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లింక్ ఉన్నప్పుడే ఇక్కడ ఈ ఇద్దరికి ఒక లిటిగేషన్ అనేది వస్తుంది. దాన్ని పెట్టింది భగవంతుడు. అందువల్ల ఆయనకి తెలుసున్న లెక్కలు మనకి తెలియవు, అందరి లెక్కలు సరి చేస్తూ ఉంటాడు. మన ఆలోచనలకు కూడా అందవు. అయితే ఇప్పుడు ఒక కుటుంబ విషయంలోనే ఇలా ఉంటుందా? మనం నిత్యం కలిసే ప్రతి ఒక్క పర్సన్కి మనకి కూడా ఏదో జన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉంటూనే ఉంటుందంటారా? అంటే కుటుంబ విషయం దానికి ఏమన్నారంటే రుణానుబంధ రూపేణ పశు దార సుత ఆలయ అని. అంటే మెయిన్గా
మనకు ఒక బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటాను, లేకపోతే ఏదో రుణం ఉండిపోతాను. మనం వాళ్ళకి తీర్చాల్సిందో వాళ్ళు మనకి తీర్చాల్సిందో అది ఏ రకంగా అయినా, డబ్బే కాదు ఏ రకంగా అయినా అది తీర్చుకోవడానికి ఫస్ట్ 4 బలమైన బంధాలు ఉంటాయి. అవేంటంటే పశువులు, మనం పెంచుకునేటటువంటి ఇంట్లో ఆవులు కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ ఏదైనా కావచ్చు. దార అంటే భార్య, సుత అంటే సంతానం, ఆలయ అంటే మనం కట్టుకున్నటువంటి ఇల్లు, ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా రుణం వల్ల, అనుబంధం వల్ల వస్తాయి. మిగతావన్నీ కూడా మనకి డైరెక్ట్గా సంబంధాలు ఉండవు, కానీ ఎక్కడో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం అవుతాం. అంటే స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ అక్కడ స్పోర్ట్స్ దగ్గర గ్రౌండ్స్ దగ్గర కలిసినట్టు, సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా సినిమా హాల్ దగ్గర కలిసినట్టు, ఇలా మ్యాచింగ్ అయ్యే సంస్కారాలు ఉన్న వాళ్ళందరూ మన ముద్రకి వస్తూ ఉంటారు కొంతమంది. ఇది వాళ్ళందరికీ డైరెక్ట్గా మనకు సంబంధం ఉన్నాయా అని మనం ఆలోచించలేం. ఎందుకంటే ఇన్ని కోటాను కోట్ల మందిలో ఎంతమంది భూలోకం మీద ఉన్నారు. అట్ ఏ టైం ఇక్కడ భూలోకం మీద మనం అంతా ఉన్నప్పుడే మరి నరకంలో శిక్షలు అనుభవించే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఇంతకు మునుపు జన్మల్లో ఇక్కడికి ఎలా వచ్చారు, అక్కడికి ఎలా వచ్చారు, ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ పిచ్చెక్కిపోతుంది, మనకు అర్థం కాదు కూడా. అందుకని ఈ కేటగిరీ వైజ్ గా మాత్రం ఖచ్చితంగా ఎక్కడో అక్కడ సంబంధం అనేది ఉంటుంది. కానీ డైరెక్ట్ సంబంధం భార్య, బిడ్డలు. ఎప్పుడైతే బిడ్డలు ఉన్నామో బిడ్డలకి కూడా తండ్రితో అదే సంబంధం ఉంటుంది. అంటే మనకి మరి ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పలేదు కదండి ఇక్కడ. అంటే నీ తల్లిదండ్రులకి నీతో సంబంధం ఉందని చెప్పాము అంటే నీకు కూడా నీ తల్లిదండ్రులతో సంబంధం ఉన్నట్టే కదా. అలా ఈ గర్భాన్ని ఇచ్చిన వాళ్ళు, మనం ఈ మన గర్భంలో ఉండేవాళ్ళు, వీళ్ళు ఒక బలమైన సంబంధాలతో వస్తూ ఉంటారు అని చెప్తారు. అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండటం చాలా కష్టం, ఉండరు కూడా చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండే వాళ్ళు 7గురు ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? అలా ఉండటం వెనకాల దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే మీ ప్రశ్నలో 7గురు మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఉంటే గనక ఇప్పుడు మనం ఒకరితో ఒకరికి సంబంధం ఉంటేనే ఇలా కలుస్తామన్నారు కదా, అలా వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? రూపం బట్టినా? అలా ఏం లేదు. 7గురు మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక పెద్దల నుంచి చెప్తున్న నానుడు తప్పితే మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ ఇలా ఉంటారు అనేది ఎక్కడా లేదు. దానికి సాదృశ్యం అంటే కొన్ని పోలికలు కలుస్తాయి తప్పితే ఎగ్జాక్ట్గా ఇదే మనిషిలాగా 7గురు ఉంటారు అని ఎక్కడ మనకి కనిపించలా. కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు దాని విషయం ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ చాలా చోట్ల 7గురు మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారట అని చెప్తూ ఉంటారు. కానీ మరి ఉన్నారా లేదా అని మనం చూస్తే మరి ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మరి ఎప్పటికైనా మనం 7గురు కనిపించాలి కదా, తీసుకుని రాగలుగుతాం. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు, అది మనకి శాస్త్రీయమైన విషయం కాదు. వాళ్ళ అనుభవాల్లో ఎవరో ఇలా మనుషులు పోలిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మన మధ్యన మోడీ గారు లాగా ఎవరో ఎక్కడో కనిపించారని చెప్పారు. అలా కొంచెం పోలికలు ఉండేప్పటికీ ఇలా ఉంటారు అని 7గురు సంఖ్య చెప్పి ఉండాలి. వాళ్ళకి వీళ్ళకి ముందర ఎటువంటి సంబంధాలు ఉండవు. ఇంకోటి మీరు అడిగింది, గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా కలిసి పుట్టే వాళ్ళకి ఎంత సంబంధం అంటే కవల పిల్లలు అంటాం, ఆ కవల పిల్లలకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఒకే గర్భంలో జన్మ ఇస్తున్న వాళ్ళకి కూడా పూర్వజన్మలతో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది, పూర్వజన్మలతో. అందుకనే ఈ సుత అనే శబ్దానికి కొడుకు అనేటటువంటి అర్థం తోబుట్టువును కూడా ఉంది. అందుకనే పెద్దన్నగారు అంటే తండ్రి లాంటి వారు, తండ్రితో సమానము అని చెప్పి తమ్ముళ్ళందరూ కూడా కొడుకుల్లాగా చూడాలి, వదిన అంటే అమ్మతో సమానం చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ సుత అంటే పిల్లలు అంటే తమ్ముళ్ళ దగ్గర తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దాంతో సంబంధం అవుతారు. వీళ్ళు కూడా సంథింగ్ ఎక్కడో అక్కడ ఏదో రకమైన సంబంధాన్ని పెట్టుకునే వస్తుంటారు. అందువల్ల కొంతమంది అన్నతమ్ముళ్ళు చూస్తే వాళ్ళు బాగా రామలక్ష్మణుల్లా ఉంటారు, కొంతమంది చూస్తే వాలి సుగ్రీవుల్లా కొట్టుకుంటూ ఉంటారు. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి కుదరదు. అంటే అలా కొట్టుకోవడం అనేటటువంటి దాంట్లో వాళ్ళు అనుబంధాన్ని పెట్టుకుని అదే కొట్టుకోవడం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కసి తీరలేదు, ఎంత కొట్టుకున్నా కసి తీరదు మనకి. ఇంకా వాడిని ఏదో చేయాలని బాగా లోపల పెట్టేసుకుంటాడు. పాపం ఆ టైంలో టప్ మన ఒకసారి యాక్సిడెంట్ ఏదో అయిపోతుంది. ఏ మైండ్ స్టేట్ లో ఉన్నాడో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇంకో జన్మ ఎత్తుతాడు. ఇదే మైండ్ స్టేట్ లో అవతల వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఇద్దరు కూడా
ఆ పుణ్య పాపాలు అనుభవించేసి డైరెక్ట్గా వచ్చేస్తారు. అంటే ఒకే మైండ్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు కదా, కాబట్టి వెంటనే తీసుకొచ్చి ఒక గర్భంలోకి ప్రవేశపెడతారు. పెట్టడంతోనే పుట్టుక నుంచి అంతేనండి, వాళ్ళు ఎప్పుడు క్షణం అంటే పడదు అన్నతమ్ములకి అంటాం. ఏంటి పుట్టుక నుంచి పడకపోవడం అంటే ఇది లింక్ అనమాట. ఏంటో ఫస్ట్ నుంచి చిన్న పిల్లాడు ఆ తమ్ముడు పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసేది ఈ అక్క అంటాం. పుట్టినప్పటి నుంచి అంత వాడు ఎంత హింసిస్తున్నా ఈమె ప్రేమిస్తూనే ఉంటుంది ఈ పెద్ద పెద్ద అమ్మాయి అంటాం. అది ఈ అనుబంధ రూపంగా ఉన్నటువంటి రుణం అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా విన్నాము, చూసాం కూడా సోషల్ మీడియా ద్వారా. కొంతమంది నాకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పి, కొంతమంది నాకు గత జన్మలో పలానా వాళ్ళు నా పేరెంట్స్ అని, లేదు అనంటే వాళ్ళు నా బ్రదర్ అని, సిస్టర్ అని అక్కడికి వెళ్లి చూడాలని చెప్పి, పేర్లతో సహా కొన్ని సందర్భాల్లో చెప్పినవి కూడా ఉన్నాయి. నిజంగా అట్లా గత జన్మ గుర్తొచ్చి ఇలాంటివి చెప్పేవన్నీ నిజమేనా? అలా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. పూర్వం నిద్రని మరణం అన్నారు. నిద్రపోయామంటే ఈరోజు అయిపోయింది అక్కడితో. ఆ డే ఎండ్ అయిపోయింది కదా. నిద్రలో మనకేమన్నా అసలు గుర్తుంటుందా? అసలు ఏం జరిగింది, అసలు ఎవరు నిద్రపోతున్నారో కూడా తెలియదు. ఎప్పుడైనా కల వస్తున్నప్పుడు మాత్రం నేను కళను చూస్తున్నాను అంటాం. కల్లో కనిపించేది మనమే, కానీ మనకేంటంటే ఫీలింగ్ నేను ఏదో సినిమా చూస్తున్నాను, కానీ కల్లో కూడా నాకు ఇలా జరుగుతోంది. ఈ నాకు అనే స్పృహ ఉంటుంది తప్పితే ఏది కూడా గుర్తుండదు. అక్కడితో అయిపోయింది నిద్ర. నిద్రలో ఏం జరుగుతుందంటే ఈ సూక్ష్మ శరీరము అనేటటువంటిది ఆయా లోకాలకి వెళ్ళి సంచరించి వస్తూ ఉంటుంది అని కూడా కొంత పురాణ ప్రమాణాలు ఉన్నాయి. అంటే ఈ రోజు తను చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జీవుడు నిద్రిస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఒకసారి సూక్ష్మ శరీరంగా అక్కడికి వెళ్ళి తను చేసినటువంటి డైలీ అకౌంట్ అంతా కూడా చేతులు కట్టుకుని అప్పు చెప్పి వచ్చేస్తట. ఆ విషయం మనకి తెలుసా అంటే మనకు తెలియదు, కానీ జీవుడు చేస్తాడు ఆ పని. ఎక్కడికి వెళ్తాడు అంటే ఆయన ఎక్కడికో ట్రావెల్ చేసుకుంటూ రాకెట్ వెళ్ళింటే పైదాకా వెళ్ళక్కల్లా. అంటే ఆ స్టేట్ భగవంతుడితో, అంటే ఈ చిత్రగుప్తుడు అనేటటువంటి ఆయన దగ్గరికి ఆయనకి ఎలా కనెక్ట్ అవ్వాలో ఆ జీవుడికి తెలుసు. ఆ ఛానల్ నేను మీతో ఫోన్లో మాట్లాడాలి అంటే మీ పక్కకు వచ్చి లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడక్కర్లేదు, ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతా. నాకు ఛానల్ తెలిస్తే, ఇది తెలియకపోతే ఫోన్ నా చేతిలో ఉన్న నాకేం వినిపించట్లేదు పరిగెత్తుకుంటూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వస్తుంటా. అలా జీవుడికి ఆ ఛానల్ తెలుసు కాబట్టి చిత్రగుప్తుడితో కనెక్ట్ అయ్యి పుణ్యపాపాలు చెప్పొస్తూ ఉంటాడు అంటారు. మనమే చెప్పుకుంటాం, ఎవరికి వాళ్ళం. ఇది కూడా ఉంది దాంట్లో. ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కసారి ఆ ఛానల్లోకి ప్రవేశించిన తర్వాత అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. మనకి కేబుల్ టీవీలో రాదు, మనం ఒక ఛానల్ చూస్తుంటే వేరే ఛానల్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది అని మీరు ఏ టెక్నాలజీని అడిగినా ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి అంటాడు అంతే. అలా కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా వెళ్ళి అక్కడ చెప్పుకుని రావాల్సింది అలా మరల్చి గత జన్మల్లోకి కొన్ని వాసనలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే ఇది కళల్లో వచ్చేది. పుట్టుకతోనే పూర్వ ప్రజ్ఞ అంటారు. అంటే గతంలో చాలా ఒక ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని మనస్సులో బాగా పెట్టుకోవడం కనుక పెట్టుకుంటే మరణించిన తర్వాత కూడా ఆ జీవికి అదే ఎబిలిటీస్, అదే మెమరీ ఉండిపోతుంది. దానివల్ల మెయిన్ విషయాలు చాలా వరకు అతనికి మెమరీలో ఉండి అది ఇన్ని శిక్ష పుణ్యపాపాలు అనుభవించిన తర్వాత జన్మకి కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటి, పుట్టిన వెంటనే వాళ్ళు మనం కొంతమంది చెప్తూ ఉంటాం, వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా గొప్పగా ప్రవర్తించారు, అవన్నీ చెప్పారు, ఆ ప్లేసెస్ చూపించారు, అక్కడికి వెళ్ళారు, నిజంగా వీళ్ళు చెప్పినట్టే జరిగింది, ఇతనికి ఆ సంబంధంతో లేదు, చిన్న పిల్లాడు చెప్పేది అని. మరి నమ్మాల్సిందే కదా. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అంత మెమరీతో ఉండడం వల్ల పూర్వజన్మలలో ఇది జరుగుతుంటుంది. మీకు ఇంకా విషయం ఏంటంటే ఈ చాలామందికి మీరు ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళల్లో కూడా చాలా కుటుంబాలలో ఖచ్చితంగా అంటే 100కి 5% కుటుంబాల్లో ఈ అనుభవాలు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటుంది. యమభటుల్ని చూశారు, కల్లో కనిపించారు, ఇలా ముందుకు వచ్చినట్టు అనిపించింది అని చెప్పి. అంటే వీళ్ళు ఖచ్చితంగా మరి కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు ఎప్పుడు ఒకడు చెప్తే అబద్ధం, ఇద్దరు చెప్తే అబద్ధం. ఖచ్చితంగా ప్రతి ఇళ్లలోనూ ఎవరో పెద్దవాళ్ళు అరే వాళ్ళు కనిపించారా అని ఆ మర్నాడో లేకపోతే ఆ ముందర రోజో లేకపోతే తర్వాత రోజో ఎవరో పోతారు అక్కడ. ఇది కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు చెప్తారు అనుభవాల్లో. ఇలా యమభటులుని వీళ్ళు ఎలా చూడగలిగారు ఇక్కడి నుంచి అంటే అది కూడా కొంచెం బై మిస్టేక్ జరుగుతుంది. మరి దేవుళ్ళు కదండి అలా
దేవుడు కూడా మిస్టేక్ చేస్తాడు. వాళ్ళు హ్మ్. దేవతలు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకన్నా కొంచెం ఎబిలిటీ ఉంది హ్మ్. వాళ్ళకి, దేవతలకి. దేవుడు వేరు. ఆయన ఆల్మైటీ. ఆయనకసలు ఇంకా తప్పు, ఒప్పు, హ్మ్. తక్కువ, ఎక్కువ ఏమీ లేవు. ఆ! అది వేరు. ఈ దేవతలు అనేవాళ్ళు ఎవరంటే, మనకన్నా ఎక్కువ జ్ఞానం, మనకన్నా ఎక్కువ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. హ్మ్. అంత మాత్రాన వాళ్ళు 100 మిస్టర్ పర్ఫెక్ట్స్ అంటే కాదు. అంటే వాళ్ళు ఒకానొక జన్మలో మనలాగా మానవుల్లా పుట్టి మంచి ఖచ్చి కార్యాలు చేయడం వల్ల అలా మారిన వాళ్ళా? అంతే. ఆహా! మీకు ఏ పురాణం ఎత్తినా అదే చెప్పేది. ఓకే. ఇంద్రుడికి ఇంద్ర పదవి ఎలా వచ్చింది? అంటే యజ్ఞాలు చేశాడయ్యా, యజ్ఞాలు. ఇంద్ర పదవి ఎన్ని వచ్చింది. శతయాగాలా ఏమో? 100 యాగాలు చేస్తే అక్కడికి వచ్చింది. హ్మ్. మరి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని ఏమంటాం? భవిష్యత్ చతురాన్నాయ నమః అంటాం. అంటే హ్మ్. భవిష్యత్తులో నువ్వు బ్రహ్మవి హ్మ్. అంటాం. హ్మ్. అంటే ఇప్పుడు ఈ యుగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి హ్మ్. వచ్చే యుగంలోకి వెళ్ళేటప్పటికి ఆయన బ్రహ్మ పదవిలో కూర్చుంటాడు. ఆ! ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం అవును. కదా! అవును. ఈ దేవతలు ఎవరైనా సరే హ్మ్. మనలాగా వాళ్ళు పుట్టి హ్మ్. వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసుకోవడం వల్ల, వాళ్ళ క్యాపబిలిటీ వల్ల, కమిట్మెంట్ వల్ల హ్మ్. వాళ్ళు ప్రమోషన్ పొంది అయ్యారు తప్పితే, హ్మ్. వాళ్ళలో అసలు లోపం ఉండదా? ఉంటుంది. ఆ! ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనకున్నంత లోపాలుండవు. హ్మ్. సప్ ఒకటో, రెండో లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నాయి కాబట్టి దేవతలయ్యారు. లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళైపోయారుగా. హ్మ్. వాళ్ళు కూడా దేవుడే. దేవతా శక్తులలో కూడా కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. అలా మరి దేవతల దగ్గరే కొంత మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు యమభటుల దగ్గర జరగవా? హ్మ్. ఆ యమభటుల యొక్క వాళ్ళు మన భూమి మీదకి రావడానికి వాళ్ళకొక మార్గం ఉంటుంది. హ్మ్. మనం ఎలాగైతే నడుచుకుంటూ వస్తాం. లేతే ఇవి నేను నడుచుకుంటున్నట్టుగానే గాలిలో ఏరోప్లేన్ నడుస్తుందా? హ్మ్. దానికొక మార్గం ఉంటుంది. హ్మ్. ఆ మార్గంలో అది అంత కక్ష మీద ప్రయాణం చేస్తేనే సుఖంగా వెళుతుంది. దానికన్నా ఎక్కువ తక్కువలు జరిగాయంటే షేక్ అయిపోతుంటది. హ్మ్. ఇలా ప్రతిదానికి ఒక వాళ్ళ భౌతిక శక్తిని బట్టి ఎలాగైతే వాళ్ళ గమనం అనేది అంటే ఆ! నడక అనేది ఉంటుందో, యమభటులకు కూడా ఆ లోకం నుంచి ఇక్కడికొచ్చి ఈ జీవిని అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఛానెల్ ఉంటుంది. సంథింగ్ అప్పుడు దాంట్లో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు హ్మ్. ఇక్కడున్న వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళు. ఆహాహా! అందరికి కనిపిస్తారా అంటే కొంతమంది ఆ టైంకి ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తారు. హ్మ్. కనిపించిన తర్వాత ఆ మర్నాడు ఎవరికో ఇలా జరిగిందండి, వచ్చిందండి మనం వింటూ ఉంటాం. అంటే యమభటులు కానీ, హ్మ్. యమలోకాలు కానీ ఇవన్నీ కూడా ఎలాగైతే ఉన్నాయో ఇలా స్వప్నాలలో వచ్చేటటువంటి విషయాలు కూడా హ్మ్. ఇవన్నీ కూడా ప్రత్యేక అనుభవాలు. ఓకే. అంటే ఎవరి అనుభవం బట్టి వాళ్ళకి ఇది నిజమే. ఇది నాకు అనుభవం లేనంత సేపు ఇదంతా ఆలోచన, ఊహ అంటాం. మరి అన్ని సార్లు అలా ఊహలు రావు. హ్మ్. కొన్ని అవును. సార్లే వస్తాయి. అవును. అందరి గురించి రావు. హ్మ్. కొంతమంది గురించే వస్తాయి. అవును. అంటే ఇదన్నీ కూడా పూర్వజన్మల వాసనలు అనేవి ఉన్నాయి హ్మ్. మనకి. హ్మ్. ఎందుకున్నాయని నమ్మగలుగుతామంటే, మీరు రాత్రి నిద్రపోయారా బాగా? హ్మ్. నిద్రపోయారా లేదా? ఆ! నిన్న ఏం జరిగిందో ఈరోజు మర్చిపోయారా? గుర్తుందా? అన్నీ గుర్తుండవు. కొన్ని మర్చిపోతాం. కొన్ని గుర్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి. హ్మ్. కానీ అసలు ఒక్కసారి నిద్రపోయి డీప్ స్లీప్‌లోకెళ్ళి బయటకి రావడంతోనే నేను గజినీలాగా మనం మాట్లాడం కదా! మాట్లాడం. అంటే మనకు ఉంటుంది. కొంతమందికేంటి కొంచెం మెమరీ ఉంటుంది హ్మ్. బాగా. పిన్ టు పిన్ చెప్పేస్తారు. ఆ! 10 డేస్, 15 డేస్, 10 1 డేస్ ఇయర్ ఏంటండి. క్రితం ఏం చిన్నప్పటికి గూడా జరిగింది చెప్తుంటారు కొంతమంది. చెప్పేస్తారు పిన్ టు హ్మ్. పిన్. అంటే వాళ్ళకున్న మెమరీ బట్టి వాళ్ళ టైము హ్మ్. మీకు 1 డే మెమరీ ఉంటే, నాకు 10 డేస్ ఉంటే, హ్మ్. ఇంకోళ్ళకి మెయిన్ ఇష్యూసే ప్రతి పిన్ టు పిన్ గుర్తుంచుకుంటారు కొంతమంది. అవును. ఆ అవును. మెమరీ పవర్ మనకే ఇంత తేడాలుంటే, హ్మ్. మరి పూర్వజన్మ వాసనల్ని చూసేంత కేపబిలిటీ ఉన్న మెమరీ ఉంటుందని మనం నమ్మచ్చా? నమ్మకూడదా? నమ్మొచ్చు. చిన్నప్పుడు విషయాల నుంచి ఇప్పటిదాకా చెప్పగలిగే మెమరీ మనకుంది. హ్మ్. దానికన్నా బియాండ్‌కెళితే అంతకు మునుపు ఏం జరిగింది? హ్మ్. ఎక్కడేం జరిగింది? నేను ఏ లోకంలో ఏది అనుభవించాను? ఎక్కడి నుంచి వచ్చాను? అని దాన్ని కూడా గుర్తుంచుకునేంత మెమరీ పవర్ గనక ఉంటే, హ్మ్. అంటే మెమరీ అనేది బా ఫిజికల్‌గా ఉన్నది కాదు. అది హ్మ్. మన సంప్రదాయం చెప్పేది. అవును. బ్రెయిన్‌లో మెమరీ ఉంటుంది. ఆ బ్రెయిన్ ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పదు. హ్మ్. బ్రెయిన్‌లో మెమరీ వాస్తవంగా జీవికి ఉన్న మెమరీ ఇక్కడ భాసిస్తూ ఉంటుంది. అంటే ఆ! మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్ ద్వారా. హ్మ్. అంత మాత్రాన బ్రెయిన్ డెడ్ అయిపోయినంత మాత్రాన తనలో ఉన్న మెమరీ లేనట్టు కాదు. హ్మ్. యాక్టివ్‌నెస్ అవ్వదు. అంటే ఓకే. మెమరీ ఉంటుంది కానీ అది యాక్టివ్ అవ్వదు. అంటే హ్మ్. కరెంట్ అనేది మెమరీ అనుకుంటే, లైట్ అనేది బ్రెయిను. హ్మ్. లైట్ ఊరికే ఉంటే మనకి వెలుతురునిస్తుందా? ఈ మెమరీ ఉండాలి. హ్మ్. కానీ లైట్ తీసేసాం. కరెంట్ ఉందా? లేదా? హ్మ్. ఉంది. ఈ లైట్ అనేది ఎలాగైతే కరెంట్‌ని మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుందో, అవును. అలాగే మెమరీ అనేది ఈ హ్మ్. బ్రెయిన్ మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుంది ఆ! అని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టే, గత జన్మలో చేసిన పనులను బట్టే ఇంకొక జన్మ తీసుకుంటున్నాం. అది ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు, మానవ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఎంత సమయం పడుతుంది ఏంటి మనకు తెలీదు. అయితే ఈ తీసుకునే ప్రాసెస్‌లో మనం స్వర్గానికైనా ఎళ్ళొచ్చు, నరకానికైనా ఎళ్ళొచ్చు.
ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొన్ని కర్మలు మనం చేసిన తప్పుకు సంబంధించి ఏదో దానాలు ధర్మాలు చేసి కొంచెం అందులోంచి తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. మిగిలిన దాంట్లో నేను కొంచెం పుణ్యం చేశా, కొంచెం పాపం చేశా. మరి ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా రెండిట్లో? అదే మన డెసిషన్ బట్టి ఉంటుంది. హ్మ్. అంటే మన డెసిషన్ అంటే మన బిహేవియర్ బట్టి. హ్మ్. ఇక్కడ నీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. అంటే క్లారిటీగా మాట్లాడుకుంటే నీ దగ్గర ఒక రూమ్ నిండా పాపం, హ్మ్. ఒక రూమ్ నిండా పుణ్యం, ఇదంతా అనుభవించాలి హ్మ్. మనం. యాహ్! భగవంతుడు అనే ఆయన ఇక్కడ కూర్చున్నాడు. హ్మ్. ఆయన ఏం చేశాడంటే, అరే నువ్వు అంత అనుభవించాలి, హ్మ్. ఇంత అనుభవించాలంటే నువ్వు డైరెక్ట్గా అసలు అన్ని కష్టాలు అనుభవిస్తావా, హ్మ్. అన్ని సుఖాలు అనుభవిస్తావా? హ్మ్. జనరల్గా ఏమంటారు అందరూ, నాకు సుఖాలు అనుభవించేస్తానండి వరుసగా. అంతే. కానీ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత కష్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. హ్మ్. అలా కాదని కష్టాలంటే చెప్పినంత సులువు కాదుగా. అవును. ఒక్కరోజు ఒక నొప్పి వస్తేనే తట్టుకోలేం. బ్రతికిన 80 సంవత్సరాలు ఏదో ఒక నష్టము, కష్టము అని ఒక క్షణం కూడా మనం వదలపెట్టకుండా మనల్ని ఎవరో ఒకళ్ళు పొడుస్తూ ఉంటే అవును. తట్టుకోగలమా? అస్సలు. నా వల్ల కాదండి. 2 మిక్స్ చేసి హ్మ్. కొంచెం సుఖం రావాలి. ఆ సుఖం బావుంది అని కొంచెం దుఃఖం. ఈ సుఖం అనుభవం కొంత ఉంటుంది కదా! ఆ! ఈ దుఃఖం వెంటనే మనకి ఎఫెక్ట్ ఇవ్వదు. ఓకే. భగవంతుడు ఎంత కరుణామయుడో చూడండి. అవును. అవును. సుఖం అంటే ఒకరోజు గంట సేపు హాయిగా నిద్రపోయి ఏసీలో వచ్చాడు బయటికి. హ్మ్. ఎండలోకి వచ్చిన వెంటనే ఎండ ఎండ అనేది ఎఫెక్ట్ ఇవ్వదు. అప్పటిదాకా పడుకున్న కొంచెం శ్రమ, ఆహ్, నిద్రపోయినటువంటి సుఖం ఒక 5 మినిట్సో, 10 మినిట్సో వాడికి ఎంజాయ్ చేస్తూ అప్పుడు అసలైన ఎండ బాధను స్టార్ట్ చేసుకుంటాడు. ఆ! ఆ! అలవాటు అంటే పడిపోతూ ఈ ఉంటుంది సుఖం గంట మెల్లిగా. సేపు పడ్డాడు కాబట్టి. హ్మ్. అంతసేపు దుఃఖంలో ఉన్నాడు. వెంటనే సుఖం రాదు. హ్మ్. ఏసీ గదిలోకి వచ్చిన వెంటనే హమ్మయ్య అనుకోడు. ఆ! కొంచెం బాగున్నా అతను ఏసీకి సెట్ అవ్వడానికి కావాల్సిన టైం ఒక 10 మినిట్సో, 15 మినిట్సో పడుతుంది. అంతే. అంటే సుఖానికి, దుఃఖానికి కలయిక అంటారు దీన్ని. హ్మ్. హ్మ్. అంటే సుఖము, దుఃఖం కలయిక లేకుండా ఒక్క డైరెక్ట్ సుఖం గాని, డైరెక్ట్ కష్టం గాని అనుభవించలేం. హ్మ్. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే సుఖదుఖాలు 2 కలుపుకుంటూ హ్మ్. అది కొంచెం, ఇది కొంచెం అనుభవించమ్మా నువ్వు. హ్మ్. నీకు ఈ లైఫ్‌లోకి పంపిస్తున్నాను నేను. నువ్వు వెళ్ళు అక్కడికి. హ్మ్. మరి నేనేం చేయాలండి? ఇంత అనుభవించలేను కదా! నీకొక ఆప్షన్ ఉంది. ఆ! నువ్వు అక్కడికి వెళ్ళి హ్మ్. నీకున్న ఆ పుణ్య పాపాలు అవకొట్టేయి. ఆ! నీ బ్యాగ్ అయిపోయిందనుకో, ఇంకా పంపిస్తా ఇక్కడి నుంచి. హ్మ్. ఇంకా అయిపోయిందనుకో, ఇంకా పంపిస్తా. ఆ! నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చే లోపల ఎంత అవకొడతావో అంత అవకొట్టేసుకో. హ్మ్. నువ్వు గనక ఇంకా కమిట్మెంట్‌తో చేస్తే హ్మ్. మొత్తం 2 రూమ్స్ ఖాళీ అయిపోతాయి. హ్మ్. ఎప్పుడైతే 2 రూమ్స్ ఖాళీ అయిపోయాయో నేను మళ్ళీ ఇంకెక్కడికి పంపించను. నా హ్మ్. దగ్గరే ఉంచేసుకుంటా. ఇది మోక్షమా మోక్షం. ఇది? అదే మోక్షం. ఓకే. ఈ 2 రూమ్స్ ఖాళీ అయిపోవాలి. ఆ! నేను పాపాలు పోగొడతాను, నాకు పుణ్యం పెంచుకుంటూ పోతానంటే మళ్ళీ పుణ్యం కోసం అనుభవించాలి. ఆ! మళ్ళీ పుణ్యం కోసం అనుభవించేటప్పుడు మళ్ళీ ఏవో పాపాలు చేస్తే మళ్ళీ ఈ బ్యాగ్ పెరుగుతుంటుంది. ఈ హ్మ్. 2 అకౌంట్స్ నిల్ బ్యాలెన్స్ చేసేస్తే హ్మ్. నీకు ఇంకా అకౌంటే లేదు కాబట్టి అకౌంట్ హోల్డర్‌గా నేను తీసేసి హ్మ్. నా దగ్గర పెట్టుకుంటాను నాన్న అని హ్మ్. పంపిస్తాడు. మనం ఏం చేస్తాం? అసలు భగవంతుడు చెప్పింది ఏంటి? ఆ 2 క్లియర్ చేయాలి. 2 ఎలా క్లియర్ చేయాలండి? హ్మ్. అనుభవించు. అందుకనేగా ఇచ్చింది. నువ్వు బ్యాగ్‌లో నీ బాడీకి నీకిన్ని రోగాలు రావాలి, ఇన్ని కష్టాలు రావాలి, ఇన్ని అవమానాలు రావాలి, హ్మ్. నీకిన్ని సుఖాలు రావాలి, ఇన్ని ప్రమోషన్స్ రావాలి, ఇంత ఆనందం కలగాలి, ఇంత పేరు రావాలి. పెట్టేసాం. అదంతా అనుభవించుకుంటూ పో. హ్మ్. కానీ నా వల్ల కాదు. నువ్వు ఇచ్చిన మనం ఇక్కడేమో భగవంతుడికి ప్రామిస్ చేసేదేంటి? మొత్తం అక్కడ కూడా నేను అనుభవించేస్తాను. ఆ! రూమ్ అంతా అవకొట్టేస్తానంటాం. కిందకెళ్ళిన తర్వాత ఏమంటామంటే లేదు, లేదు, లేదు. యాడ్ చేస్తాం ఇంకా. పుణ్యం అలాగే ఉండాలి. ఇది కొంచెం బావుంది నాకు. హ్మ్. పాపం అనేది ఏదైతే ఉందో అది ఎలా పోతుంటే బావుంటుంది. తొందరగా హ్మ్. ఎలా పోగొట్టుకుందాం. అంటే నేను చెప్పేది ఎవరి గురించి? సాధకుల గురించి. ఓహ్! పాపాత్ముల గురించి కాదు. పుణ్యాత్ముల గురించి. ఆ! అందుకని ఆ పుణ్యం అలా ఉంచి ఫస్ట్ పాపాన్ని పోగొట్టుకునే మార్గం చూద్దామని చాలామంది ఏం చేస్తారు? పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు, నదీ తీర్థాలు, తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు అన్నీ హ్మ్. చేసి హ్మ్. ఆ పాపాన్ని కడుక్కుంటుంటారు. ఇక్కడ క్లియర్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. క్లియర్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కొన్ని పుణ్యకర్మలు ఏంటంటే పాపాన్ని పోగొడతాయి, పుణ్యాన్ని కూడా పెంచుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని కర్మలు ఓన్లీ పాపాన్ని మాత్రమే పోగొడతాయి. పోగొడతాయి. హ్మ్. అలాంటివి చేయడం వల్ల అటు పుణ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. చక్కగా అంతా అనుభవించాడు. హ్మ్. ఈ జన్మంతా ఏమైంది? ఈ పాపాన్ని కడగటమే కడుక్కోవడంలోనే సరిపోయింది. సరిపోయింది. ఆ! అప్పుడు నెక్స్ట్ జన్మ ఏం చేస్తాడంటే, "అరేయ్! నువ్వు చాలా శ్రమ పడ్డావురా. హ్మ్. అదేమో అకౌంట్ బాగా పెరిగిపోయింది. ఇది బాగా తగ్గిపోయింది. హ్మ్. లెవెల్ అవ్వాలి కదా!" ఉండాల్సిందే లెవెల్. భగవంతుడు ఏంటంటే లెవెల్ అది. నువ్వు హ్మ్. 2 సమానంగా అనుభవించు. ఆ! 2 నిల్‌గా సమానంగా అయితే మొత్తం అవగొట్టేసేయి. లేదా లెవెల్ పెడుతూ ఉండు. హ్మ్. అందుకని నీకు నెక్స్ట్ జన్మ ఏం చేస్తానంటే, కొంచెం ఎక్కువ పాపాలు అనుభవించే జన్మొద్దు. పుణ్య జన్మ ఇస్తాను నీకు. అంటే ఎక్కువ ఎప్పుడు సంతోషంగా, ఇప్పుడు సుఖం. కుటుంబంలో సఖ్యత మనం అలా చూస్తుంటాంగా. హ్యాపీగా ఉంటారు. అసలు వాళ్ళు ఏమి చేయరు. అవును. కాలు మీద కాలేసి కూర్చుంటారు. అన్ని వ్యసనాలే. హ్మ్. హ్మ్. కానీ
చాలా ఆనందంగా ఉంటారు. ఆ పక్కనే వాడు ఏమనుకుంటాడంటే, నేను ఇన్ని పుణ్యాలు చేస్తున్నాను, నా జీవితం ఇలా అయిపోయింది. వాడు చూస్తే ఒక పాపక అన్ని పాపకారులే, అవును. వాడేంటి ఇంత ఆనందంగా ఉన్నాడు అని ఉమ్. కానీ వాడు వచ్చింది దేనికోసం? పుణ్యం అది అనుభవించడం అనుభవించడానికే కోసమే. వచ్చాడు. ఉమ్. మనం వాడితో పోలిక పెట్టుకోకూడదు. ఉమ్. వాడితో పోలిక పెడితే మనం ఇక్కడ నష్టపడతాం. అవును. ఇలా అనుభవిస్తాడట. వీడేం చేస్తాడు, ఈ పాపం పుణ్యం ఇప్పుడు అనుభవించు, ఇక ఈ ఆ. పుణ్యం అనుభవించు అనే దగ్గర ఉమ్. వాడు మర్చిపోయేది ఏంటంటే, పుణ్యం ఒక్కటే అనుభవిస్తే పర్వాలా, ఈ అనుభవించే తరుణంలో మళ్ళీ కొన్ని పాపాలు ఆ, వేసుకుంటాడు. నేను ఇదే అడగాలనుకున్నా. మళ్ళీ కొన్ని పాపాలు వేసుకుంటాడు. ఈ పాపాలు అంటే పుణ్యం అనుభవించడం, పాపం వేసుకోవడం అంటే ఏంటి అని అంటే, ఉమ్. మంచి భార్యనిచ్చాడు, ఆ. చక్కగా భార్యతో ఆనందంగా ఉండు, పిల్లల్నిచ్చారు, పిల్లలతో ఆనందంగా ఉండు, ఉమ్. ఇది పుణ్యం. కానీ మంచి భార్యను ఎప్పుడైతే ఇచ్చాడో, వీడు ఏం చేస్తాడంటే, ఆ భార్య కాకుండా వేరే స్త్రీలు అనేటటువంటి ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ చేస్తాడు. ఆ. ఇది ఏమవుతుంది? పాపం. కానీ పుణ్యాన్ని అనుభవిస్తున్నాడా లేదా? అక్కడ అవును. సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఉమ్. ఉమ్. పుణ్యం అవుతోంది, కానీ పాపం కూడా పెరుగుతోంది. పిల్లలు, ఉమ్. ఆ పిల్లలేమో పాపం ప్రేమగా వీడితో ఉంటూ ఉంటే, అస్తమాని ఈ పిల్లలు తలకాయ నొప్పిగా ఉన్నా వాళ్ళు విసుక్కుంటూ ఉంటాడు, అవును. కొడుతూ ఉంటాడు, వాళ్ళని దూరం పెడుతూ ఉంటాడు. ఉమ్. దూరం పెట్టడం వల్ల నా పిల్లల్ని పెట్టాను, వాళ్ళు దెబ్బకి అంటే కొంతమంది శాడిస్టులు ఉంటారు. అవును. ఈ శాడిస్టులకు ఆనందపడతారు. వాళ్ళు పక్క వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి కలిగేది ఆనందమే. అవును. ఈ ఆనందం దేని వల్ల వస్తుంది? ఈ పుణ్యం వల్ల వస్తుంది. ఆ. వాడు అది అనుభవించడానికి వచ్చాడు, ఉమ్. చక్కగా అనుభవిస్తున్నాడు, ఉమ్. ఆనందపడుతున్నాడు, కానీ పక్కవాడు బాధపడుతున్నాడు కదా, ఇదంతా మళ్ళీ పాపం కింద పెరుగుతుంది. ఉమ్. ఇదంతా కంప్లీట్ చేసి జన్మ అయిపోయింది, మళ్ళీ పైకి వెళితే అకౌంట్ రివర్స్ అయిపోయింది. ఉమ్. పాపం ఏమో అంత పెరిగింది, పుణ్యం ఏమో తగ్గిపోయింది. ఉమ్. ఇదేంటంటే అంటే, అరే నీకేం చెప్పాను రా నేను, ఆ ఉమ్. పుణ్యం అనుభవించుకోరా నాయనా, దాన్ని తర్వాత నీకు లెవెల్లో ఇస్తానంటే నువ్వు వెళ్ళి మొత్తం దాన్ని జీరో చేసేసుకున్నావు, దీన్నేమో 100% చేసావు, ఇప్పుడు ఈ రూమ్ అంతా నిండింది, ఉమ్. నీకు మళ్ళీ పుణ్యజన్మ కాదు, మళ్ళీ పాపిష్టి జన్మిస్తాను, మళ్ళీ వెళ్ళి అంటాడు. ఉమ్. ఇంకా అన్ని దరిద్రాలే, వాడు ఏం ముట్టుకుంటే భస్మం అయిపోతుంటుంది. ఇక అన్ని పిల్లలు అందరూ రాళ్లతో కొడతారు, కొట్టుకుని చంపేస్తారు. ఉమ్. నడి రోడ్డు మీద కుక్క చావు ఉంటాం కదా, ఈ కుక్కల్లాగా పుట్టి లారీ గుద్ది 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 దాని మీద వెళ్ళి పేస్ట్ అయిపోయి ఎముకలతో సహా, అది పేస్ట్ చివరి దాకా కూడా ప్రాణం పోయేదాకా కూడా ఆ నొప్పిని అనుభవిస్తూనే ఉంటాడు. ఘోరమైన చావు. ఘోరమైన చావు అనమాట. ఉమ్. ఇవన్నీ దీని మీద వస్తాయి. ఇదంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లియర్ చేసుకున్నట్టయితే ఇంతే, ఉమ్. ఇంకా అది పెరుగుతుంది. అదేదో సినిమాలో చూపించినట్టుగా ఇలా నొక్కుతుంటే శవం లేస్తూ ఉంటుంది, మళ్ళీ పడుతూ ఉంటుంది, ఇంత అనమాట. ఇక్కడ కూర్చుని 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 ఏం చేయాలో తెలియదు. కానీ భగవంతుడు చెప్పిన దానికోసం మనల్ని ఇక్కడికి కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత పుణ్యపాపాలను రెండు కూడా చెప్పమన్నాడు, బాగుంది. వాటిని మనం సక్రమంగా పెట్టుకోవాలి. సక్రమంగా పెట్టుకోవాలంటే ఏంటి? ఫస్ట్ మనకి ఒకళ్ళు ప్రీచ్ చేసేవాళ్ళు కావాలి, టీచ్ చేసేవాళ్ళు కావాలి, సరిగ్గా నియామకం చేసేవాళ్ళు కావాలి. అందువల్ల మనం ఒక గురువుని ఆశ్రయించాలి అని, ఒక గురువుని ఆశ్రయించాలట. కనిపించిన ప్రతి ఒక్కళ్ళని ఏం చెప్తే వెళ్ళిపోతామంటే 100 మార్గాలు ఉన్నాయి, అన్నీ కరెక్టే, మనం దేంట్లోనే వెళ్ళాం. ఒక గురువుని ఆశ్రయించాలి. చావు అంటే చచ్చిపో, బ్రతుకు అంటే బ్రతుకు, కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో, అంతా ఆయనకి ఇచ్చేసాం. ఆ పుణ్య పాపాలు ఎవరి మీద వస్తాయి? ఆయనకే వస్తాయి. మనల్ని ఒకవేళ రాంగ్ వేలో లీడ్ చేస్తే ఆ పాపం మనకు లేదు, ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ఆయన చెప్పాడని చేశాను, నాకేం దాంట్లో ఎటువంటి స్వార్థము లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ పుణ్య పాపాలన్నీ ఆయన మీద పడతాయి, మన మీద పడవు. అందువల్ల ఆయన్ని, ఒక గురువు అనేటువంటి ఆయన పట్టుకుని, నువ్వు ఇలా వెళ్ళరా, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అంటే ఆ ప్రకారం మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే కొంత జ్ఞానం అంటే కొన్ని ప్రాక్టికల్స్ మనం చేయగా మనకు ఒక మైండ్ సెట్ వస్తుంది. ఓ ఇన్ని పుణ్యపాపాలు ఉన్నాయి, ఇక్కడ నేను అనుభవించాలి, సరే పుణ్యం ఎలాగో అనుభవిస్తాం. ఈ పుణ్యాన్ని పోగొట్టుకోవాలంటే ఎలాగా అంటే, ఈ పుణ్యకర్మ అంతా నాది కాదు అనుకుంటే చాలు. ఎంత సింపుల్ తెలుసా మీకు? పుణ్యం కానీ పాపం కానీ నాది కాదు, చాలా సింపుల్ ఇది. ఇదే ఈ పుణ్యం పాపం నాది అంటే, నేను కష్టపడితే ఇది వచ్చింది, నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి జరిగిందని అనుకుంటున్నాను కదా ప్రతి దగ్గర. ఇది నాది కాదురా నాయన, అసలు నాదేం లేదు, జస్ట్ అలా జరిగింది అంతే, బై యాక్షన్ ఇవన్నీ వెళ్ళిపోయాయి. అసలు నేను అనుభవించేవాడిని కాదు, నేను చేసేవాడిని కాదు, దీని మీద నాకు అసలు ఎటువంటి అటాచ్మెంట్ లేదు, నేను అన్నిటినిచ్చి నేను దూరంగా ఉన్నవాడిని అని వాడు ఫీల్ అవ్వగలిగితే, ఆ ఒక్క క్షణం దాన్నే జ్ఞానం అంటారు. అది ఒక్కసారి రావడంతో ఏమవుతుందంటే, ఈ అటాచ్మెంట్ తెగిపోతుంది, సన్న దారం అది. అది తెగిపోయిన వెంటనే ఇప్పుడు ఆ రూమ్స్ ఏమైపోయాయి? ఉన్నాయి అక్కడే, కానీ ఇతనికి సంబంధం లేదు. టక్మని తీసుకున్నాడు, భగవంతుడు ఆయన దగ్గర పెట్టేసుకున్నాడు. మీకు అర్థమైందా? ఆ రూమ్స్ కి, పుణ్యపాపాలు అనేటువంటి 2 రూమ్స్ కి ఈ జీవుడికి సంబంధం ఎక్కడుంది? ఇది నాది అని అనుకోవడంలో ఇది మమకారం అంటారు, ఇది నేను అనుభవిస్తున్నాను అహంకారం అంటారు.
అహంకార మమకార రూపంగా ఆ థ్రెడ్స్తో కట్టాడు ఇలాగ ఆయన. నువ్వు ఈ థ్రెడ్స్ని వదిలేసి ఎంత అనుభవిద్దామన్నా అది బావిలో నీళ్ళలాగా ఊరుతూనే ఉంటుంది. ఈ 2 థ్రెడ్స్ని గమనించి ఓహో ఇక్కడుందా సీక్రెట్, వీటిని కట్ చేసేద్దాం అని ఎవరైతే వీటిని కట్ చేస్తారో జ్ఞానాగ్ని జ్ఞానాగ్నో దగ్ధకర్మాణి అని ఈ 2 ఏమవుతాయంటే ఈ 2 లింక్స్ లేనప్పుడు వాటితో ఈ జీవుడికి సంబంధమే లేదు కదా. అంటే 2 రకాలు. ఒకటి అవన్నీ అనుభవించి జీరో బ్యాలెన్స్ చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఒక పద్ధతి. రెండోది వాటితో మనకున్న లింక్ని కట్ చేసుకుంటే సరిపోతుంది కదా. అది అసలు ఎవరి వల్ల కాదు. మొత్తం జీరో అనేది ఎవరి వల్ల కాదు. ఏం చేయాలి, దానికి ఆ పుణ్య పాపాలకి మనకి ఉన్నటువంటి లింక్ని కట్ చేసేసుకుంటే ఎప్పుడైతే లింక్ లేదో నాకు ఎంత అకౌంట్ ఉందో నాకు దాంట్లో పుణ్యం ఉన్నా పాపం ఉన్నా అంతా నాకు సంబంధం లేదు, నేను వదిలేసా. ఎవరిది అది? అంత భగవంతుడిది. ఆయన అకౌంట్లో పడిపోయింది. ఆయన ఏం చేస్తాడంటే నాకు ఇవన్నీ ఎక్కడ పడతాయిరా నాయన, ఇవన్నీ భస్మం అంటాడు. ఇలా రావడం కోసం ఈ మానవ జన్మ పంపించారు. మరి అలా వెళ్ళాలి అంటే మనకు తెలియాల్సింది ఏంటి? ఫస్ట్ అసలు పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, చేస్తే ఎలా ఉంటుంది నెక్స్ట్ జన్మ. అంటే ఇక్కడికే ఈ రోజు నేను ఆనందంగా ఉన్నా, ఎవరినో కొట్టేశా, మోసం చేశా, దొంగతనం చేశా, అబద్ధం ఆడేశా, నేను ఈరోజు బిందాస్గా హాయిగా ఉన్నానా లేదా అని అనుకుంటే పాపం. అరే ఇప్పుడు చేసేసాను బాగానే ఉంది, ఈ రోజు కాకపోతే 10 రోజుల తర్వాతైనా వాడికి నేను తెలుస్తాను, తర్వాత నేను వాడికి మొహం చూపించుకోగలనా. ఇది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల క్రితం మైండ్ సెట్ ఇలా ఉండేది మనకి. ఇప్పుడు ఏమంటాం, ఏంటి చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి వాడి నా మొహం, నేను ఎందుకు చూపించుకుంటా అంటాం. ఇవన్నీ ఇక్కడిక్కడ ఆలోచిస్తున్నాం. కానీ వన్స్ మనకి ఫైనల్ కాల్ వస్తుంది, వచ్చిన రోజు వీడు మర్చిపోతాడు నేను వీడిని అవమానం చేశానని, కానీ వాడు గుర్తుంచుకుంటాడు. అరే అంత మంచి మనిషి నీకు అంత మంచి సహకారం చేస్తే వాడికి వెన్నుపోటు పొడిచావు కదా అని ఆయన ఈయన మర్చిపోతాడు. నేను నిజంగా వెన్నుపోటు పొడిచిన వాడు మర్చిపోతాడు. ఆయన గుర్తుంచుకుని దానికి తగిన శిక్షలు నాకు ఇస్తాడు. కాబట్టి నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, నమ్మక ద్రోహాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని ఎవరికి వాడు లోపల చెప్పుకోగలగాలి. అంటే ఏం కావాలి, ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలియాలి. చాలా మందికి తెలియదు, తెలుసుకునే జ్ఞానం ఉండాలి. లేదు అసలు మీకు ఈ రోజుల్లో చాలా మందికి ఏది జరిగితే ఏంటని కూడా తెలియదు. ఆ మధ్యన అపరిచితుడు సినిమా వచ్చిన తర్వాత ఈ కుంభీపాకం, రౌరవం అని కొన్ని పేర్లు తెలిసి కురుమి భోజనం అనే దానికి ఇదంటారన్నమాట అదంటారన్నమాట అని ఆ సినిమా తీయడం వల్ల కూడా కొంత ఉపయోగమైంది. అంటే అసలు కనీసం నరకం, ఇప్పుడు గరుడ పురాణం అని మనం చెప్తే ఈ ప్రేక్షకులు ఎందుకు వింటారు అంటే అపరిచితుడు సినిమాకి దగ్గరగా ఉందా లేదా అని వింటున్నారంటే కారణం అపరిచితుడేగా, సినిమాగా. కాబట్టి సినిమా వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంది. కానీ అసలు బేసిక్ మనం ఎంత చర్చించుకుంటున్న కారణం ఏంటంటే ఈ మైండ్ సెట్తో మనం ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం గరుడ పురాణం వింటే మనకు తెలిసేది వేరు. ఇదేం చెప్పకుండా పలానా శిక్షట, ఆ శిక్ష ఎలా ఉంటుంది, వేయిస్తారట, ఇంకోటి కామెడీగా చూడడం వచ్చేసింది మనకి. శిక్షణ కూడా ఏం జరుగుతుందో భయపడం మనం ఇప్పుడు. ఎందుకంటే మనం భయపడడం కోసమే హర్రర్ సినిమాలు చూస్తాం. మనకు భయపడడం కూడా ఆనందం, భయంకరం. అసలు ఇంకా సరే పూర్వం మమ్మీ చూస్తే అప్పట్లో భయపడేవాళ్ళు. మమ్మీ కాదు దానికి ఇంకో తాతయ్య ముత్తాత అన్నీ వచ్చాయి. ఎన్ని వచ్చినా సరే భయపడే రోజుల్లో డబ్బులు ఇచ్చి సరదాగా ఇంకా ఎక్కువ ఎవరు భయపడతారని భయపడడం కోసం సినిమాలకు వెళ్ళే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ నరకాల గురించి చెప్తే ఎవరైనా భయపడతావా? లేదు. సినిమాలు అంటారేంటి హారర్ హౌసెస్ అని చెప్పి, హారర్ హౌసెస్ దాంట్లో అంటే ఇంకా సాహసం పూర్వం సాహసం, ఇప్పుడు భయానకం. అది దాని పేరు. పైకి వెళ్ళి పై నుంచి కింద పడిపోతూ ఉండడం అంటే రకరకాల భయపడడమే వ్యసనంగా మారిపోయింది ఈ రోజుల్లో. ఇప్పుడు గరుడ పురాణం ఎవరైనా భయపడుతుందా అంటే గరుడ పురాణం భయపెట్టడం కోసం కాదు. భయపెడితే ఎన్ని రోజులు కంట్రోల్ ఉంటాడు, ఎలా కళ్ళు కప్పుడుదామా అని చూస్తుంటాడు. అంతే, అలవాటైపోతుంది. వాళ్ళు రియలైజేషన్ రావాలి అంటే ఇప్పుడు దాకా ఈ ఉపాధిఘాతం అంతా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మైండ్ సెట్ తో కరెక్ట్ గా ఆలోచిస్తే నిజమే కదా. ఇప్పుడు మనకు వచ్చింది వైరాగ్యం. అందుకనే వైరాగ్యం అనే దాంతోనే ధర్మం అనేది పూర్తిగా నిలబడుతుంది. భక్తి కూడా వైరాగ్యం వల్ల నిలబడుతుంది. ధర్మం కానీ భక్తి కానీ ఏదైనా మనకు రావాలంటే వైరాగ్యం. ఏంటి వైరాగ్యం అంటే ఇదే. అసలు నీకేంట్రా, నువ్వు ఏ పని మీద వచ్చావు, నువ్వు చేయాల్సింది ఏంటి, ఏం చేస్తున్నావు అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి అని మనకు ఒక ప్రశ్న పుడుతుంది. అందువల్ల ఈరోజు మనం ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే కొన్నిసార్లు ఈ పాపం పుణ్యం మూట కట్టుకునే ప్రాసెస్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాము, మొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, మామూలుగా ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని అంటుంటారు. అయితే నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకే ఇది అనుభవిస్తున్నాడు అనుకుంటే ఈ పాపం ఇక్కడితో క్లోజ్ అయిపోతుందా? ఇది ఇంకా మళ్ళీ కొంచెం కొనసాగి అక్కడ మనం బ్యాగ్లో దాచిపెట్టుకోవడం లాంటిది ఉంటుందంటారా? అంటే ఇది ఎలా ఉంటుందంటే
కొన్ని పాపాలు ఆల్రెడీ మనం ఏవైతే అకౌంట్ మీద వచ్చామో అవి మనం అనుభవిస్తూ ఉంటాం. హ్మ్. ఈ లోపల మళ్ళీ మనం కొన్ని ఎక్స్ట్రా పాపాలని వేసుకుంటూ ఉంటాం. హ్మ్. ఆ పాపాలు ఏమవుతాయంటే మన పుణ్యకర్మ కనుక కొంచెం మంచిగా ఉంటే హ్మ్. పుణ్యకర్మ ఎక్కువ ఉన్నవాడే పాపాన్ని ఇన్స్టాంట్గా అనుభవించేస్తాడు. ఆహా! పుణ్యకర్మ అస్సలు లేనివాడు హ్మ్. పాపాన్ని ఈ జన్మలో అనుభవించడు. హ్మ్. బాగా గుర్తుంచుకోండి. ఓకే. ఓకే. ఒకడికి వాడు లేస్తే తెల్లారి చేసేది అన్ని పాపాలే. కానీ ఎంత హాయిగా ఉన్నాడండి. ఏయ్! కొన్ని రోజులు అయిన తర్వాత అనుభవిస్తాడు అంటాం. వాడు అనుభవించడు. ఆ! 80 సంవత్సరాలు వచ్చేదాకా బ్రతుకుతాడు. పాపి చిరాయు. అంతే. 80 దాటిపోతుంది. హ్మ్. పిల్లలతో ఇంకా ఆనందంగా ఉంటాడు. హ్మ్. ఫస్ట్‌లో 30 ఇయర్స్‌లో అన్నాం ఈ మాట. ఎన్ని రోజుల్లో కొన్ని రోజులు తర్వాత వాడి పాపం ఉంటుంది. పండుతుంది. చుక్కలు ఇంక పండదా? కనిపిస్తాయి. 80 ఏళ్ళు వచ్చినా పండదా ఇంకది? అది ఎప్పటికీ పండదు. ఆయన పండిపోయాడు. ఆయన పండిపోయాడు గానీ పాపం మాత్రం పండట్లా. ఆ! ఏంటి దీనికి కారణం అంటే వాడికి పుణ్యం అనేది కూడా లేదు. నిజంగా పుణ్యం అనేది కనుక ఉంటే ఆ పుణ్యం ఏం చేస్తుందంటే అరే పాపం పెంచుతున్నావు హ్మ్. ఖచ్చితంగా అనుభవించు దీన్ని. ఆ! వెంటనే ఏమవుతుంది చెప్పండి మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించండి. హ్మ్. ఆ పుణ్యం ఒక్కసారి పాపాన్ని అనుభవించడానికి తీసుకొచ్చింది. ఒక వయస్సులో ఉన్నప్పుడు పిల్లలకి ఏదో ఘోరమైన ఒక రోగం వచ్చింది. హ్మ్. ఎంతటి వాడైనా ఆ ఊపు తగ్గుతాడా లేదా? ఒక్కసారి "అరే! ఖచ్చితంగా. ఏదో తగిలింది నా పిల్లలకు ఆ! తగిలిందిరా" అని ఇలా పిల్లల అయిందే. కోసమైనా ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. అవును. ఆ పుణ్యం ఏం చేస్తుందంటే స్పీడ్ బ్రేకర్‌లా ఉపయోగపడుతుంది. ఆ పాపాన్ని కంట్రోల్ చేస్తుంది. హ్మ్. వాడికి పొరపాటున ఆ పుణ్యం అకౌంట్ అసలు లేదా? లేదు. లేకపోతే కొంచెమే ఉందా? హ్మ్. నీ ఇష్టం ఇంకా కానీ, హ్మ్. ఇంకా వేసే 10 మందిని. ఇంకా 10 మంది దగ్గర కబ్జాలు చేసేయి. ఈ కబ్జాలు కూడా దీంట్లో ఉన్నాయి. హుహు. మొత్తం నువ్వు ఇతరులవన్నీ ఆక్రమించేసేయి ఆ! అని ఇంకా ప్రేరణ చేస్తూ ఉంటుందట. వెంటనే వీడికి హద్దు లేదు, అదుపు లేదు. ఇంక చేసుకుంటూ పోతూనే ఉంటాడు. హ్మ్. అందువల్ల ఈ పుణ్యకర్మలు ఎప్పుడైతే ఉన్నాయో, అప్పటికప్పుడు మనం కలుపుకున్నటువంటి తెలియజేసిన పాపాలు వెంటనే ఇన్‌స్టాంట్‌గా అనుభవంలోకి వస్తాయి. హ్మ్. అందుకనే దీనికి ఇంకోటి చెప్తారు. అంటే ఆహ్, అన్యాయోపార్జితం విత్తం దశ వర్షాణి తిష్టతి. హ్మ్. అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అబద్ధాలు ఆడేసి బాగా డబ్బులు మనం సంపాదించాలని రాత్రికి రాత్రే ఇప్పుడంతా ఫాస్ట్ మనీ కదా! అవును. అవును. మనం ఎథిక్స్ అక్కల్లా, అంతే. మనకు స్టాండర్డ్స్ అక్కర్లేదు, కమిట్మెంట్స్ అంతకన్నా అక్కర్లేదు. అవును. ఫాస్ట్ మనీ నువ్వు ఎంత ఫాస్ట్‌గా ఇస్తున్నావు నీతో నాకేంటసలు? హ్మ్. పూర్వం ఒక దగ్గర ఉద్యోగానికి చేరితే అమ్మో! మనం జీవితాంతం ఇక్కడేరా మనకి నిజాయితీగా. ఆయనే హ్మ్. దేవుడు. ఆ రోజులవి. అవును. ఇప్పుడు అవును. నువ్వు కాకపోతే ఇంకోడు గంటలో ఇంకోడు ఇప్పుడే అపాయింట్‌మెంట్ రెడీగా ఇస్తాం. ఉంటది. అంతే. ఇంకోడు 10,000 ఎక్కువ ఇస్తానంటే గుడ్ బై అంటాడు. అంతే. 10 సంవత్సరాలు చేయనివ్వండి. హ్మ్. ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు? మరి ఇచ్చిన వాళ్ళు అలాగే ఇచ్చేవాళ్ళు అలాగే ఉన్నారు. ఉన్నారు. అయ్యో! 10 సంవత్సరాల నుంచి మన దగ్గర చేశాడే, అవును. ఏడాది నుంచి మన దగ్గర చేశాడే హ్మ్. అని కుటుంబంతో రిలేషన్ ఏర్పడేది. అవును. వాళ్ళ కుటుంబం ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఎందుకు? నువ్వు 10 ఏళ్ళు చెయ్యి. హ్మ్. నాకు నీకన్నా బెటర్ వాడు తక్కువగా వస్తున్నాడు అంతే. వెళ్ళిపో. నాకేం అవసరం అండి. నేను నాకేంటి అవసరం? కష్టపడుతున్నా. నాకు డబ్బులు గావాలి. నీతో రిలేషన్ నాకేం పని? అలా దేనికి దానికి తీసేస్తున్నారు. అంటే ఆ! డబ్బులు ఇచ్చేవాడికి, డబ్బులు పుచ్చుకునేవాడికి కూడా రిలేషన్ అనేటువంటిది లేదు. కేవలం కమర్షియల్. అవును. ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో ఏవి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో హ్మ్. మరి ఎథిక్స్ దేనివల్ల వస్తాయి? హ్మ్. కర్మాచరణ వల్ల వస్తాయి. హ్మ్. ఈ పురాణ శ్రవణం వల్ల వస్తూ ఉంటాయి. హ్మ్. అందువల్ల ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా ఈ గరుడ పురాణం అలాంటి పురాణాలు అంటే ఏ పురాణమైనా తెలుసుకోవాలి కానీ గరుడ పురాణం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అవును. అంటే మన ఫ్యూచర్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే హ్మ్. అక్కడ ఏంటి మనం కనిపించామనుకోండి హ్మ్. ఖచ్చితంగా ఇప్పుడు అలర్ట్ అయిపోతాం అవును. అనే విధానంగా చెప్పడానికి హ్మ్. ఉపయోగపడుతూ ఉంటుంది. అంతే ప్రమాదం జరిగేది గనక మనకు ముందే తెలిస్తే జాగ్రత్త పడడానికి కదా! అవకాశం ఉంటుందన్నట్టు. అంతే. హ్మ్. జస్ట్ లైక్ ఒక స్పీడ్ బ్రేకర్ ముందర ఉంది. అవును. జాగ్రత్తగా వెళ్ళండి అని హ్మ్. రాసినట్టు హ్మ్. ఈ పని చేస్తే ఇది ఉంటుంది. నేను కంట్రోల్ చేయగలను స్పీడ్ బ్రేకర్‌ని కూడా అనుకున్నవాడే బోల్తా కొడుతూ ఉంటాడు. కొడతారు. అవును. అది తెలిసి కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ నరక హ్మ్. కూపంలోకి వెళ్ళి పడాలి. హ్మ్. కూపం అన్నారు. బావి దాని నుంచి రాలేరట. ఆ! ఇక్కడి నుంచి ఆ ప్రయాణం అంతా బయలుదేరి వెళుతూ ఉంటుంది. హ్మ్. ఇదంతా గరుడక పురాణం గురించి అసలు మన మైండ్ సెట్ సరిగ్గా ఉంటే ఉండాలి. అది సరిగ్గా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది. అంతే. ఓహో! ఆ కష్టాలొస్తాయట, ఈ కష్టాలొస్తాయట అని చెప్తూ ఉంటాం. మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాం. అవును. అవును. దానివల్ల ఉపయోగం ఉంది మనం తెలుసుకునే పురాణాన్ని. హ్మ్. దానివల్ల ఇంకా పాపం ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్ మీరడిగారు. తెలియక చేస్తే ఏంటి? తెలిసి చేస్తే. హ్మ్. అప్పటిదాకా తెలియక చేశాడు. అంటే ఆ! గరుడ పురాణంలో ఇది చెప్పారు. ఈ పాపం అనమాట తెలీదు. కానీ ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తెలుసుకుని మళ్ళీ హ్మ్. ఆ పాపం చేస్తే ఇప్పుడు డబుల్ పాపం వస్తూ ఉంటుంది. అందుకని కామెడీగా వినకుండా సీరియస్‌గా మనం తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలి. ఈ ఇంట్రడక్షన్‌ని బాగా ఈ మైండ్ సెట్‌తో మనం అవును. ఎందుకు తెలుసుకోవాలి? ఇక్కడికి మనకి వచ్చిన పనేంటి? హ్మ్. ఏ పని మీద మనకొచ్చాడు? 2 రూమ్స్ అంతుంది నాకు బర్డెను.
చాలా వర్క్ నేను కంప్లీట్ చేయాలి. మీరు ఒక రోజు మీకు ఎంత వర్క్ ఉందంటే ఇన్ని ఫైల్స్, కంప్యూటర్స్, ఈ వీడియోస్ ఇన్ని ఉన్నాయంటే అవును. మీరు ఎంత టెన్షన్ ఫీల్ అవుతారు. హ్మ్. దీన్ని ఎలా ఫస్ట్ క్లియర్ క్లియర్ చేసుకోవాలని. చేయాలి అని. అంతే చెప్తే అంత ఉంటాయిలే ఉండేవి అని కూర్చుని అసుగు కొడుతూ కూర్చోరుగా. పెరుగుతూనే ఉంటుంది అలా ఉంటే. అందుకని మనం ఎంత దాని మీద వచ్చాం. మనం చేయాల్సిన కర్తవ్య కర్మలు టకటక చకటక చేసేసుకుని ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటే అయిపోతుంది అని అనకుండా పక్కవాడి గురించి, వాడి గురించి, వీడి గురించి అక్కర్లేని మాటలు, లేనిపోని నిందలు, లేకపోతే ప్రోపగాండా స్టార్ట్ చేయడం ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే ఆఫీస్ వర్క్ పీక లోతుల్లో ఉన్నప్పుడు అంతా వదిలిపెట్టేసి చిట్ చాట్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ ఎంత నెగ్లిజెన్సీ ఉంటుందో మనం కూడా మనం వచ్చిన పని చూసుకోకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈర్ష్యపడుతూ అసూయపడుతూ ఇంకోళ్ళు నాశనం చేయాలి, ఇంకోళ్ళు పాడు చేయాలని చూస్తే మన బ్రతుకే నాశనం అయిపోతుంది అనేది మనం గమనించాలి. దీని నుంచి దేంట్లో తలదూర్చకూడదు. మన పనేదో మనం చూసుకున్నామా, మనం వీలైతే మనం ఏదైనా ఉపకారం చేయాలి తప్పితే. అందుకని మీకు అష్టాదశ పురాణాలు రాసేసిన తర్వాత ఇది రాసేవయ్యా బాగుంది, ఈ బుక్స్ ఎవరు చదువుతారు, వ్యాస మహర్షిని అడిగారట ఈ ఋషులందరూ. ఇవన్నీ చదవాలన్న ఓపిక ఉండాలి కదా, అసలు నువ్వేం రాసావు అన్నారట. అయ్యో నేను చాలా రాశాను స్టార్ట్ చేసేట మళ్ళీ ఆయన. అంత నువ్వు మళ్ళీ 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 ఇంకో ఏం రాశానో చెప్పడానికి ఇంకో పురాణం చెప్తావు, మళ్ళీ మాకు అంత ఓపిక లేదు. ఒకే ఒక్క శ్లోకంలో చెప్పు, నువ్వు ఎప్పటిదాకా ఏం చెప్పావు దీనికంతే అంటే ఒకే ఒక్క శ్లోకంలో చెప్పంటే, ఒక్క శ్లోకం కూడా దేనికి నేను హాఫ్ శ్లోకంలో చెప్తాను అన్నట్టు అని శ్లోకం స్టార్ట్ చేసేట ఆయన. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి, నాట్ ఓన్లీ బై పురాణాస్. ఇప్పటిదాకా ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో ఈ కోటాను కోట్ల గ్రంథాలు చెప్పింది ఒకటే స్టేట్మెంట్ అని ఆల్రెడీ ఒక శ్లోకం సగం చెప్పేశాడు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి ఆల్రెడీ హాఫ్ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ లైన్లోనే ఉంది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇదేరా బాబు అన్ని గ్రంథాలు మొత్తుకుంటుంది. నీకు పుణ్యం కావాలా ఇంకోటికి ఉపకారం చెయ్యి, పాపం కావాలా ఇంకోని హింసించు, ఇంకోని ఇబ్బంది పెట్టు. కాబట్టి నాకు పుణ్యం కావాలండి ఉపకారం చేస్తుండు, పాపం కావాలండి హింసిస్తూ ఉండు. పాపం అక్కర్లేదండి రివర్స్ చేసుకో, పుణ్యం చేస్తూ ఉండు, ఎవరిని హింసించకు. ఈ రెండు స్టేట్మెంట్లు నీకు అర్థం అవ్వడం కోసం రకరకాల పురాణాలు, రకరకాల వేదాంతాలు, వేదాలని ఇంకోటి నేను చెప్పాం. కాబట్టి ఈ రెండు మరి చెప్తే మరి ఎంత చిన్న విషయమే. ఇంకోటి ఉపకారం చేస్తే పుణ్యంట, ఇంకోటికి అపకారం చేస్తే పాపంట. చెప్పడానికి ఎంత సింపుల్ గా ఉంది. చేస్తే కదా తెలుస్తుంది. అంటే ఎలాగ పాపం అంటే, అపకారం అంటే, నేను పొరపాటున నేనేదో క్యాజువల్ గా ఎక్కిరించా, సరదాగా అన్నా, నా దృష్టిలో ఎక్కిరింపు కూడా కాదు, మిమ్మల్ని ఏదో సరదాగా అన్నా, కానీ మీరు చాలా హర్ట్ అయ్యారు. నా ఇంటెన్షన్ ఏంటి, ఏదో తమాషాకి. కానీ మీరు బాధపడ్డారు లేదా? పడ్డాను. నేను అలా ఉండకూడదు, నేను ఆలోచించాలి. నేను ఈ మాట అంటే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచించి అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇది అంత కష్టమైన పని. చాలా అవతల మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలి. నాకు అంత చేతకాలేదు, నువ్వు మౌనంగా ఉంటారు అన్నారు. నీకు చేతకాలేదు, సైలెంట్ గా ఉండు. నేను వచ్చి అడిగారు, చెప్పు, కామ్ గోయింగ్గా వెళ్ళిపో. ఆ కామ్ గోయింగ్గా వెళితే ఇక్కడ బ్రతకలేమండి. ఈ బ్రతుకు కోసం పెట్టుకుంటే నీ బ్రతుకు నాశనం అయిపోతుంది ఫస్ట్. అవును అవును. నువ్వు కామ్ గోయింగ్గా వెళితే ఎందుకు బ్రతకలేము అనుకుంటున్నావు అంటే, ఇలా ఉండడం ఇష్టం మనకి. ఎవరు ఎలా బాధపడినా పర్వాలా, మన యాక్షన్స్ వల్ల, మన మాటల వల్ల, మన మనోభావాల వల్ల ఎలా బాధపడినా మనకు అక్కర్లేదు, సంబంధమే లేదు. అంటే పాపాయ పరపీడనం అన్నారు కదా. పీడ అంటే ఏంటి? హర్ట్. వాడు ఏ రకంగా హర్ట్ అయినా నీకు వెంటనే పాపం వచ్చేస్తుంది. అది రాకుండా ఉండడం చాలా కష్టం. స్టేట్మెంట్ ఇచ్చేదంత సులువు కాదు. మన జీవితం అంతా ఈ పరోపకారం చేస్తూ ఇంకోళ్ళు ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడానికి మనం సాధిస్తే, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక ద్విపుష్కరం అంటే 24 years పడుతుంది. మన లైఫ్ స్టైల్లో ఎవరిని హింసించకుండా వీలైనంత ఉపకారం మాత్రమే మనం చేయాలి అంటే పర్ఫెక్ట్గా 24 years ఇదే పని మీద మనం సాధన చేస్తే, సాధన అంటే ఏంటి, రోజు మనం ఏ రోజుకి ఆ రోజు ఈరోజు తప్పు చేశాను, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అంటే ఏ రోజుకి ఆ రోజు వాడిని మలుచుకుంటూ వెళితే 24 years పడుతుంది. ఎప్పుడైతే అది పట్టిందో, అందుకనే ప్రతి సాధనకి మరి దానికి ఏంటి, అందుకనే ఎన్ని గ్రంథాలు చెప్పింది, భాగవతాలు చెప్పి, మంత్రాలు చేయి, పూజలు చేయి, ఏది చేస్తున్నా సరే రే మన వల్ల ఎవరికి లోక సమస్త సుఖినో భవంతు, లోకం అందరూ బాగుండాలి అని జపం చేసి కనీసం ఎంతైనా సరే నీ మనసులో పడుతుందేమో అని ఇలా చూపించారు. లేదు, నువ్వు స్నానాలు చేయి, అక్కడ చేయడం వల్ల అరే ఎన్నో పాపాలు చేశాను రా, ఈ జన్మలో అనేది జాగ్రత్తగా ఉండాలి అనే జాగ్రత్త వస్తుందేమో అని అన్ని చెప్పారు. అంటే అవన్నీ మనకు ఉపయోగం అవుతూ ఉంటాయి. ఈ నదీ స్నానాలు కానీ ఇవి కానీ ఇన్ని రకాల మార్గాలు, కోటాను కోట్ల గ్రంథ మార్గాలు అన్నీ చెప్తుంది ఏంటంటే, ఇంకోటికి నువ్వు హర్ట్ చేయకు, వీలైనంత వరకు నువ్వు హెల్ప్ చేయి.
దీన్ని సింపుల్గా చెప్పేస్తామంటే అర్థమైపోతుందండి. అసలు మరి మిగతా దేశాలు, మిగతా మతాలు ఇవన్నీ చెప్తున్న విషయం ఏంటంటే ఇదే మాట. మీకు ఏ మతాలు చెప్పినా ఇదే చెప్తాయి. కానీ హిందూ సంస్కృతి గొప్పతనం ఏంటంటే ఇది ఎన్ని రకాల మైండ్ సెట్ ఉన్న మనుషులకే ఎలా ఎలా చెప్పాలి అని అన్ని రకాల మార్గాలు చెప్పేసాయి. జనరలైజ్ చేసి చెప్పాయి కొన్ని గ్రంథాలు. జనరల్గా ఇలా ఉండాలి అంతే. అది అందరికీ ఎలా ఎప్లికబుల్ అవుతుంది? దాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. ఇది మన స్థాయి వరకు తీసుకొచ్చేసాయి ఈ పురాణాలు, ఈ ఆచారాలు, ఈ ధర్మాలు అన్ని. దాంట్లో కూడా మళ్ళీ మనం పొల్యూట్ చేసేస్తాం కదా వెంటనే. అది ఒక గ్రంథం వచ్చిందంటే దాని వెంటనే మనం పొల్యూట్ చేసేస్తాం. ఒక ఆచారం వచ్చిందంటే పొల్యూట్ చేసేస్తాం. పొల్యూషన్స్ మన వల్ల జరిగాయి కానీ శాస్త్రాల వల్ల కాదు. పురాణాలు రచించినటువంటి వ్యాస మహర్షి ఏమి పొల్యూషన్ చేయలే. దాన్ని ఆచరించిన మన పెద్దవాళ్ళు పొల్యూషన్ చేయలే. మన మైండ్ సెట్ వల్ల కొన్ని పొల్యూషన్స్ మనుష్యులు చేసి దాన్ని తప్పుని ఎవరికి ఆపాదిస్తారు? గ్రంథానికి ఆపాదిస్తారు. మీ పురాణాలను ఇలాగే చెప్పారండి, మీ గ్రంథాలను ఇలాగే చెప్పారు. పురాణం ఎప్పుడు చెప్పదు. పొల్యూషన్ చేసింది మనం. ఆ పొల్యూషన్ లేకుండా కనుక మనం కరెక్ట్గా దాన్ని చూస్తే దీనికి మించినటువంటి మార్గం కొత్త. మీరు ప్రపంచం మొత్తం మీద ఎంతమంది కోట్ల మంది ఉంటారో ఏ మైండ్ సెట్ వాడికి ఈ సాధన దీంట్లో ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ప్రతి దానికి సమాధానం మన స్క్రిప్చర్స్లో ఉన్నాయి. ఈ మైండ్ సెట్ ఉంది వీడికి, కాబట్టి వీడి భక్తి మార్గంలో అయితే కనెక్ట్ అవుతాడు, యోగ మార్గంలో కనెక్ట్ అవుతాడు, ధ్యానంతో కనెక్ట్ అవుతాడు, వీడి సేవతో అవుతాడు, కర్మ ద్వారా అవుతాడు అని మొత్తం అంతా కూడా ఒక జనరలైజ్ చేసేసి ఈ కేటగిరీస్ ఇవి. ఏ మనిషి అయినా సరే ఏదో ఒక కేటగిరీకి చెందుతాడు అని ఆ కేటగిరీలో కూడా మళ్ళీ మీ ఎబిలిటీస్ వేరు, నా ఎబిలిటీస్ వేరు. మీరు రోజంతా పూజలు చేయలేరు కూర్చుని. నాకు గంటలోనే పూజ కావాలి, నాకు ఫలితం కావాలంటారు. దానికి ఎలా ఇవ్వాలి? నేను రోజంతా కూర్చుని చేస్తానండి, నేనేం చేయాలంటాను నేను. ఇలా రకరకాల వాళ్ళకి మళ్ళీ దాంట్లో మరి ఎంత చెప్పండి. ఇది ఒకళ్ళు చేసిన శ్రమ. పోనీ ఎవరు ఒక ఆయన నా వెనకాలే రండి అని చెప్పాడా? రాలా. కొన్ని కోట్ల మంది మహర్షులు. మరి ఎంతమంది మహర్షులు కూడా ఒక అసత్యం గురించి పోరాడేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? నిజంగా పోరాడారు అనుకోండి, మరి వాళ్ళకి ఎన్నో భేదాభిప్రాయాలు ఉండద్దా? భేదాభిప్రాయాలు లేవు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయం ఏ మహర్షి మధ్యలో లేదు, భిన్నాభిప్రాయం ఉంది. ఒక ఆయన దీన్ని చూసి ఇదంతా లైట్ బాగుంది, స్క్వేర్ షేప్లో ఉంది అన్నాడు. ఇంకో ఆయన ఇది చూసి ఇది వైట్ కలర్లో ఉంది బాగుందన్నాడు. ఇంకో ఆయన బిగ్గా పెద్దగా ఉంది బాగుందన్నాడు. అంటే ముగ్గురు అభిప్రాయాలు మంచి కరెక్టే, కానీ ఒక ఆయన అభిప్రాయం కాంతి మీద పడింది, ఒక ఆయనదేమో ఆకారం మీద పడింది, పరిణామం మీద పడింది. భేదాభిప్రాయం అంటే ఏంటి? నేను లైట్ అంటాను, పక్క ఆయనేమో ఫ్యాన్ అంటాడు. ఈ భేదాభిప్రాయం అనేది మన మహర్షుల మధ్యలో లేదు. భిన్నాభిప్రాయానికి భేదాభిప్రాయానికి తేడా తెలియక మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక మహర్షి ఏమో చేయమని చెప్తాడండి, ఇంకో ఆయన చేయొద్దంటాడు. మీ మహర్షులకి ముందర మీ పురాణాలు క్లారిటీ లేదంటారు. అది అర్థం చేసుకోవడం కూడా మనకు చేతవ్వాలి. మన గ్రంథాలు ఊరికే చదివేస్తే అర్థం కావు. ఈవెన్ మన గ్రంథం చదవడానికి కూడా ఒక ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. నిజంగా ఇదంతా వినడానికి కూడా చాలా, ఇందాక నేను అన్నట్టు బుర్ర పెట్టాల్సిందే. కొంచెం కాన్సన్ట్రేషన్ గా వింటేనే ఈ విషయాలు అర్థం అవుతాయి. మనం ఊరికే సరదాగా వింటే అర్థమయ్యే విషయం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక మాటలు ఇవన్నీ కూడా నిజంగా మీరు చెప్పే విధానం కూడా ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా చెప్పుకుంటూ వచ్చారో ఒక్కొక్కరి మైండ్ సెట్ కు ఒక్కొక్కరికి అర్థమయ్యేలా మీరు చెప్పే విధానం కూడా అంతే బాగుంది. నిజంగా మీరు ఇందాక అన్నట్టు అది ముందు మనం తెలుసుకోవాలి అని అంటే అసలు ఏంటి అనేది ఇది తెలుసుకుంటేనే అది అర్థమవుతుంది అని నిజంగా ఒక అవగాహన అనేది వస్తుంది ఈ వీడియో కనుక చూస్తే. సంతోషం అండి, నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్లో భయం అనిపించింది నాకు, ముందు శిక్షలు ఇది అనగానే లేదు నిజంగా తెలుసుకోవాల్సిందే అనే ఒక అవగాహన నాకు వచ్చింది. చూద్దాం దీన్ని మన ప్రేక్షకులు కూడా ఎంతవరకు ఆదరిస్తారో, ఎంతవరకు తీసుకెళ్లాలని కోరుకుందాం. ధన్యవాదాలండి.